హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో మనకి రీసెంట్గా సండే జరిగినటువంటి పీసీ ఎగ్జామ్కి సంబంధించిన జిఎస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఆల్రెడీ మనం ఈ పేపర్కి సంబంధించి క్వాంట్ రీజనింగ్ అనేది కంప్లీట్ చేసాము. సో ఈ సెషన్లో మనము జిఎస్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 72 నుంచి 200 క్వశ్చన్ వరకు మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 72, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అర్త్ ఇంటీరియర్ ఇస్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో మనము స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని చూస్తున్నప్పుడు క్వశ్చన్ని కేర్ఫుల్గా చూడాలి. ఇన్కరెక్ట్ అడుగుతున్నారా, కరెక్ట్ అడుగుతున్నారు? సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడుగుతున్నారు. ఒకసారి ఈ క్వశ్చన్ కనుక డీటెయిల్గా చూస్తే, ది ఓషనిక్ క్రస్ట్ ఈస్ థిన్నర్, కాంటినెంటల్ క్రస్ట్ ఈస్ థిక్కర్, ద క్రస్ట్ అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటల్ ఈస్ కాల్డ్ లిథోస్ఫియర్, ది outer core is in a liquid while inner core is in solid state, the core is composed of very dense rock. ఈ 4 స్టేట్మెంట్స్ లో మనకి క్లియర్ కట్ గా రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ మనం ఒక్కొక్క స్టేట్మెంట్ ని అనలైజ్ చేద్దాము. ఓషన్ క్రస్ట్ అనేది థిన్ గా ఉంటుంది, కరెక్ట్ పాయింట్ ఇది. కాంటినెంటల్ క్రస్ట్ అనేది థిక్ గా ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ ఎందుకు మనకి థిక్ గా ఉంటుంది అంటే డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ కాంటినెంట్స్. సో మనకి దీంట్లో కాంటినెంట్స్ ఉండడం వల్ల, కాంటినెంట్స్ మనకి ఓషనిక్ క్రస్ట్ మీద ఉండడం వల్ల క్రస్ట్ అనేది థిక్ గా ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్, ద క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటల్ ఈస్ కాల్డ్ లిథోస్ఫియర్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అవుటర్ మోస్ట్ కోర్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ ఇన్నర్ కోర్ అనేది మనకి సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఎందుకు? మనకి ప్రెషర్ ఎక్కువగా ఉన్నా, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా మనకి సాలిడ్ స్టేట్ లో ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ గా ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డ్యూ టు హై ప్రెషర్, పీడనం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పుడు మనకు ఉన్న వాటిలో మరి రాంగ్ స్టేట్మెంట్ ఏది? క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఇన్కరెక్ట్ కదా అడుగుతున్నాడు. అప్పుడు మనకి ఆన్సర్ 4 అవుతుంది. ద కోర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వెరీ డెన్స్ రాక్స్ అంటున్నాడు. కోర్ కనుక చూసుకుంటే అది రాక్స్ తో కాదు, దాన్ని నిఫే అంటారు. నిఫే అంటే నికెల్ అండ్ ఫెరస్. నికెల్ అండ్ ఫెరస్ తో అది ఏర్పడి ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఎ రాక్, దట్ ఈస్ మినరల్. సో నౌ ది ఆన్సర్ ఈస్ 4. నాలుగోది, ఫోర్త్ వన్ ఈస్ ఆన్సర్. ఓకే, ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఇది తప్పు, మిగతా 3 మనకి కరెక్ట్ గా ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆన్సర్ ఈస్ 4. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 73, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద రెడ్ సీ ద యావరేజ్ సాలినిటీ, సాలినిటీ అంటే లవణీయత అంటారు తెలుగులో. లవణీయత అంటే మనకి ఉప్పు యొక్క సాంద్రత, ఎంత ఉప్పగా ఉంటుంది అనేది. ఇన్ ద రెడ్ సీ ది యావరేజ్ సాలినిటీ ఈస్ హయ్యర్ దాన్ ది యావరేజ్ సాలినిటీ ఆఫ్ ది ఓషన్. ఓకే, ద టెంపరేచర్ the temperate oceans have higher salinity, the equatorial waters have lower salinity. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం సాలినిటీకి సంబంధించిన అంశాలని డిస్కస్ చేద్దాం. సాలినిటీ అంటే తెలుగులో లవణీయత అని అంటారు. దీన్ని మనం ఈ సింబల్తో దీన్ని మనం మెజర్ చేస్తాం. ఇక్కడ సాలినిటీని మనము పీపీటీ అని అంటాం. పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000. పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000. సో ఇప్పుడు ఇక్కడ మనం కనుక గమనించినట్టయితే ఒక సముద్రంలో సాలినిటీని అంటే లవణీయతని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సాలినిటీ? సో ఫస్ట్ మనకి ఫ్రెష్ వాటర్ ఇన్ఫ్లో ఉన్నా, రెయిన్ ఉన్నా అంటే ప్రెసిపిటేషన్ ఉన్నా, ఇలాంటి అంశాలు మనకి సాలినిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే మనకి ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు కానివ్వండి, లేదనంటే గనక ఎక్కువగా నదులు వచ్చి చేరేటువంటి ప్రాంతం కానివ్వండి, మనకి సాలినిటీ తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ టెంపరేట్ ఓషన్స్ హ్యావ్ హయ్యర్ సాలినిటీ, ఈక్వటోరియల్ వాటర్స్ హ్యావ్ లోయర్ సాలినిటీ. ఈ రెండు మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రెడ్ సీ ద యావరేజ్ సాలినిటీ ఈజ్ హయ్యర్ దాన్ ద యావరేజ్ సాలినిటీ ఆఫ్ ద ఓషన్. 3 స్టేట్మెంట్స్ మనకి ఇచ్చి మూడిట్లో ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ ట్రై చేద్దాం. ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్ అంటున్నాడు. సో ఇందులో మనకి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఏ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయి అంటున్నాడు. సో ఫస్ట్ కనుక చూసుకుంటే ఈక్వటోరియల్ వాటర్స్లో లోయర్ సాలినిటీ ఉంటుంది. అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రాలలో లవణీయత తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది అని అంటే అక్కడ మనకి రెయిన్ఫాల్ అనేది 365 డేస్ పడడం వల్ల మనకు అక్కడ సాలినిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఒక స్టేట్మెంట్ పోయింది కాబట్టి ఆల్ 3 అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ టెంపరేట్ ఓషన్స్ ఆఫ్ హయ్యర్ సాలినిటీ. సో టెంపరేట్ ఓషన్స్ ఆఫ్ హయ్యర్ సాలినిటీ అని అంటే ఓకే, మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టెంపరేట్ ఓషన్స్లో మనం గమనిస్తే సాలినిటీ అనేది ఇక్కడ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్గానే ఉంటుంది. ఇన్ ద రెడ్ సీ ది యావరేజ్ సాలినిటీ ఈస్ హయ్యర్ దాన్ ది యావరేజ్ సాలినిటీ ఆఫ్ ది ఓషన్. సో రెడ్ సీలో కనుక చూసుకున్నట్టయితే ఎస్ కరెక్టే, అక్కడ కూడా కరెక్టే. సో మనకి సి తప్ప మిగతా 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ అవుతాయి.
ఓకేనా, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే మనకి కరెక్ట్ అవుతాయి. క్లియర్? సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ తప్పు మనకి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద జియోమాగ్నెటిక్ స్టార్మ్. జియోమాగ్నెటిక్ స్టార్మ్ అనేది మనకి కరెక్ట్గా కనుక చూసుకున్నట్టయితే ఇది అర్త్ లోపల మనకి సంభవిస్తుంది, అర్త్కి సంబంధించింది. సో కాబట్టి ఇట్ అక్కర్స్ డ్యూ టు కరోనల్ మాసెస్. కరోనల్ మాసెస్ అనేది తప్పు, ఇది సన్కి సంబంధించింది. సో కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి క్వశ్చన్ నెంబర్ 74లో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఏంటి ఆ 2 స్టేట్మెంట్స్ అంటే బి, సి కరెక్ట్ అవుతాయి. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. ఒకసారి మనం దీన్ని ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇందులో మనకి ఏంటి డీటెయిల్స్. ఏ తప్పు స్టేట్మెంట్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద అర్త్ మ్యాగ్నెటిక్ ఫోల్డ్ స్ట్రెంత్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి దీంట్లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది పెద్దగా ఇంక్రీజ్ అయితే కాదు. రైట్, మనకి క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్ అని అడగడంతో మనం దీంట్లో నుంచి 2 స్టేట్మెంట్స్ తీసుకోవాలి. సో 2 స్టేట్మెంట్స్ తీసుకోవాలి, ఇన్కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఏ ఒకటి ఇన్కరెక్ట్ అవుతుంది. రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్, ఎస్, బి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సి స్టేట్మెంట్ డస్ నాట్ ఇంపాక్ట్, కాదు, ఇట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఓకే, సో ఆన్సర్ ఓన్లీ 2. దీంట్లో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతాడు. తప్పు స్టేట్మెంట్ ఏంటి? ఏ స్టేట్మెంట్ తప్పు, ఓకే, దీనికి సంబంధించింది కాదు. సి స్టేట్మెంట్ కూడా తప్పే, ఎందుకంటే జియోమాగ్నెటిక్ స్టార్మ్ అనేది శాటిలైట్ కమ్యూనికేషన్స్ మీద, పవర్ గ్రిడ్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. శాటిలైట్స్ మీద మనకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది, జీపీఎస్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి సి తప్పు, ఏ తప్పు. మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో? ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏ, సి ఆర్ ఇన్కరెక్ట్, ఏ అండ్ సి ఆర్ ఇన్కరెక్ట్. సో బి కరెక్టే, ఎస్, ఇట్ రిజల్ట్స్ ఇన్ అన్ ఇంక్రీజ్ ఇన్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? ఓకే, సో కొంచెం అయితే మనకి ఇంపాక్ట్ అయితే మనకి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇది ఇక్కడ మనకి రైట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విత్ రిఫరెన్స్ టు వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాటర్ వేపర్ కనుక చూసుకున్నట్టయితే అర్త్లో మనకి అన్ని చోట్ల వాటర్ వేపర్ అనేది అన్ఈవెన్గా ఉంటుంది, బట్ అన్ని చోట్ల ఉంటుంది. ఒక పర్టికులర్ ప్లేస్లో వాటర్ వేపర్ని డిసైడ్ చేసేది టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ వాటర్ వేపర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బేసిక్ రూల్ ఇక్కడ. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటున్నాడు. సో కరెక్ట్గా అడిగే స్టేట్మెంట్స్ ఏంటి? విత్ రిఫరెన్స్ టు వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ వేరియబుల్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. అవును. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద అర్త్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇట్ రీడిస్ట్రిబ్యూట్స్ హీట్ ఎనర్జీ ఆన్ త్రూ latent ఎనర్జీ హీట్. సో ఇక్కడ కనుక చూసుకుంటే అన్ని స్టేట్మెంట్స్ కన్విన్సింగ్ గానే ఉన్నాయి మనకి. రెస్పాన్సిబుల్ హాఫ్ ఆఫ్ ద అర్త్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్. ఓకే, అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది అబౌవ్. సో వాటర్ వేపర్ కనుక చూసుకుంటే వాటర్ వేపర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి అర్త్ మీద అన్ఈవెన్గా ఉంటుంది. అర్త్ మీద అన్ఈవెన్గా ఉండడం అంటే ఏంటంటే టెంపరేచర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ వాటర్ వేపర్ పర్సెంటేజ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. వాటర్ వేపర్ పర్సెంటేజ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఆల్ ది అబౌవ్ తీసుకోవచ్చు. ఓకే, ఇట్ ఇంపాక్ట్స్ రెయిన్ఫాల్ ఆల్సో. అడిషనల్ పాయింట్. Consider the following countries. How many of the above countries border Baltic Sea? Baltic Sea కి చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అని మనకి ఇక్కడ క్వశ్చన్లో అడుగుతున్నారు. సో బాల్టిక్ సీ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్గా 8 to 9 కంట్రీస్ ఉంటాయి. నార్వే, బెలరస్, ఫిన్లాండ్, స్వీడన్, రష్యా, జర్మనీ, పోలాండ్ కూడా ఉంటుంది. ఫిన్లాండ్, స్వీడన్, రష్యా. సో నార్వే, బెలరస్ ఉండదు. ఓన్లీ త్రీ. సో మనకి బాల్టిక్ సీ చుట్టూతా ఉన్న కంట్రీస్లో ఈ 3 కంట్రీస్ మనకు ఉంటాయి. ఫిన్లాండ్, స్వీడన్, రష్యా. ఇవి కాకుండా జర్మనీ ఉంటుంది. ఇది కాకుండా మనకి అడిషనల్గా పోలాండ్ ఉంటుంది, లిథువేనియా, ఓకే, ఈస్టోనియా, లాటివా, ఇలా కంట్రీస్ మనకు ఉంటాయి. ఈవెన్ డెన్మార్క్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇందులో ఆప్షన్స్లో ఇచ్చిన దాంట్లో మనకి ఓన్లీ ఫిన్లాండ్, స్వీడన్, రష్యా మాత్రమే. ఓన్లీ ఫిన్లాండ్, స్వీడన్, రష్యా ఈ 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మనకి 2 అవుతుంది. ఓన్లీ 3 ఈజ్ ది ఆన్సర్. సో ఇవి కాకుండా మరి ఇంకేమైనా కంట్రీస్ ఉన్నాయా అంటే ఎస్, మనకి ఈ 2 కంట్రీస్ బాల్టిక్ సీ తోటి బౌండరీ లేవు. ఇది కాకుండా మనం కనుక చూసుకుంటే డెన్మార్క్ ఉంటుంది, పోలాండ్ ఉంటుంది, ఓకే, లాట్వియా ఉంటుంది, లిథువేనియా ఉంటాయి. రైట్. సో ఈ కంట్రీస్ బాల్టిక్ సీ చుట్టూతా బౌండరీని షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ Question 77. Consider the following statements with reference to boreal forest. Correct adugutunnara, incorrect adugutunnara. How many of these statements were given above is or are correct? Correct statement adugutunnaru.
The annual precipitation is moderate, ranging from 200 to 600 millimeters, with most precipitation occurs in the summer months. Leaching in boreal forest is high due to strong acidity of the soil in this climate. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. యాన్యువల్ ప్రెసిపిటేషన్ ఓకే మోడరేట్గా ఉన్నప్పటికీ ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే ప్రెసిపిటేషన్ అనేది మనకి అది రెయిన్ఫాల్ అవ్వచ్చు ఆర్ మనకు అది స్నోఫాల్ కూడా అవ్వచ్చు. రెయిన్ఫాల్ అవ్వచ్చు, స్నోఫాల్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటి సర్కమ్స్టాన్స్లో మనకి సెకండ్ స్టేట్మెంటే కరెక్ట్ అవుతుంది. సో ఏ స్టేట్మెంట్ తప్పు కాబట్టి బి ఓన్లీ ఈజ్ ది ఆన్సర్. సమ్మర్ మంత్స్లో కాదు అది. సో మనకి రేంజింగ్ ఫ్రమ్ 200 to 600 millimeters. సో ఆన్సర్ బి ఈజ్ రైట్. ఓన్లీ బి ఈజ్ ది ఆన్సర్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ ఫార్మేషన్? ఒక పర్టికులర్ ఏరియాలో మనకి సాయిల్ ఫామ్ అవ్వాలి అని అంటే మనకి అందులో కంపల్సరీ ఉండాల్సింది బెడ్ రాక్. ఒక పర్టికులర్ బెడ్ రాక్ అంటే ఏంటంటే పూర్తిగా మనకి మృత్తికా రేఖాచిత్రంలో పూర్తిగా మనకి మాతృశిల అంటారు. మాతృశిల అంటే బెడ్ రాక్ అని అర్థం. సో మనకి మాతృశిల కంపల్సరీ కీ రోల్ ప్లే చేస్తుంది. మాతృశిల ఏ రంగులో అయితే ఉంటుందో మనకి పైన ఏర్పడినటువంటి మృత్తిక కూడా అదే రంగులో ఉంటుంది. సో ద బెడ్ రాక్ ఆర్ పేరెంట్ రాక్ డిసైడ్స్ ద కలర్ టెక్స్చర్ ఆఫ్ ఎ సాయిల్. సో నా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఒక పర్టికులర్ ఏరియాలో మనకి బెడ్ రాక్ అనేది ఇంపార్టెంట్. బయోటిక్ ఫ్యాక్టర్స్, బయో అంటే లైఫ్, లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. టైం, సాయిల్ ఫార్మేషన్ అనేది చాలా స్లోగా జరిగేటువంటి ప్రాసెస్ అది. సో ఇక్కడ మనకి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1 centimeter థిక్నెస్ సాయిల్ మనకి పెరగడానికి ఇట్ విల్ టేక్ సమ్ 200 years కూడా మనకు పట్టచ్చు. సో కాబట్టి టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ క్లైమేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. పర్టికులర్గా సాయిల్ మనకి గ్రోత్ అవ్వడానికి క్లైమేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. క్లైమేటే సాయిల్ కలర్ని టెక్స్చర్ని మనకి డిసైడ్ చేస్తుంది. సో అప్పుడు ఆల్ ది 4 ఆర్ ఆప్షన్స్. ఏబిసిడి 4 కూడా కరెక్ట్ ఇక్కడ మనకి. ఓకేనా? సో క్వశ్చన్ 78లో 4 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ question 79. Terracing is a type of soil conservation that involves creating a series of steps on the slope. Contour plowing is a type of soil conservation, plowing around the contours. Strip cropping is a type of soil conservation that involves different crops in the alternative strips. ఈ పర్టికులర్ చాప్టర్ కనుక చూసుకుంటే మనకి సాయిల్ కన్జర్వేషన్కి సంబంధించింది. ఈ 3 క్వశ్చన్స్ కూడా సాయిల్ చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది. సాయిల్ కన్జర్వేషన్ అంటే ఒక సాయిల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎందుకంటే సాయిల్ అనేది ఫుడ్ సెక్యూరిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంట్రీ ఫుడ్ సెక్యూరిటీని సాయిల్ డిసైడ్ చేస్తుంది. మనకి ఇండియన్ సాయిల్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి సాయిల్ ఎరోజన్ అని అంటారు, ఇంకొక దాన్ని సాయిల్ డీగ్రేడేషన్ అని అంటారు. సాయిల్ ఎరోజన్ అని అంటే మనకి ఆ సాయిల్ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వాష్డ్ అవే అంటే కొట్టుకుని వెళ్ళిపోతే దాన్ని సాయిల్ ఎరోజన్ అంటారు. ఒక దగ్గర ఉన్న సాయిల్ ఇంకో దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే రెయిన్ఫాల్ కావచ్చు, విండ్ కావచ్చు. సో సాయిల్ ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళిపోతే దాన్ని సాయిల్ ఎరోజన్ అంటారు. సాయిల్ యొక్క క్వాలిటీ పడిపోతే దాన్ని సాయిల్ డీగ్రేడేషన్ అని అంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనకి సాయిల్ ఎరోజన్ని ప్రివెంట్ చేసేటువంటి స్టెప్స్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగారు. టెరేసింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్, కరెక్టే. స్లోప్స్ మీద కాంటర్ ప్లోయింగ్ కూడా కరెక్టే. ఓకే, స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఓకే, సో ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ question 80. Consider the following statements. The first stage of evolution of the earth is marked by loss of primordial atmosphere. Correct statement. The early atmosphere, correct or not correct? Okay, not correct. The early atmosphere largely contained water vapor, nitrogen, methane, argon, correct. Abundant free oxygen. Okay, so not correct ante B only incorrect. ఎందుకంటే అర్లీ స్టేజ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అనేది అంతగా లేదు. రెస్ట్ ఆల్ కరెక్ట్ అయినప్పటికీ కూడా అబండెంట్ ఫ్రీ ఆక్సిజన్ అంటే అంత హెవీ అమౌంట్లో ఫ్రీ ఆక్సిజన్ అనేది లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కూడా హాఫ్ కరెక్టే, కానీ ఆక్సిజన్ ఎక్కువగా ఉందని చెప్తున్నాడు, విచ్ ఇస్ టోటలీ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి బి. నాట్ కరెక్ట్ అంటే నథింగ్ బట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు, తప్పుడు స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో సరైనది కానిది ఏంట్రా అంటే బి ఈజ్ నాట్ కరెక్ట్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, ఆఫ్ కోర్స్ June 5th. మనకి 2025
మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. 2025 కనుక చూసుకున్నట్టయితే ఈ ఇయర్ మనకి థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ దీని థీమ్ అనమాట. ఓకేనమ్మా, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. రైట్. సో 2025 థీమ్. June 5th ఎన్విరాన్మెంట్ డే, అలాగే February 2nd మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే. వరల్డ్ వెట్లాండ్ డే థీమ్ ఏంటో కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రుద్రపురుష దత్త అమాంగ్ ద ఫాలోయింగ్. సో రుద్రపురుష దత్తకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్, he was the son of Vasishthaputra Sri Santamula. He was the last Ikshvaku king. సో ఇందులో మనకి కరెక్ట్ అడిగారు కాబట్టి ఏ స్టేట్మెంట్ తప్పు. ఇతను యహువల శాంతముల కొడుకు. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ రాంగ్. హిస్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఫౌండ్ ఇన్ గురజాల నాగార్జునకొండ. ద మైదవోలు ఇన్స్క్రిప్షన్ స్టేట్స్ దట్ పల్లవ కింగ్ సింహవర్మ డిఫీటెడ్ రుద్రపురుషదత్త. ద ఇన్స్క్రిప్షన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ మైదవోలు. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ పర్టికులర్ దాంట్లో మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ తప్ప మైదవోలు ఇన్స్క్రిప్షన్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింది మంచుకల్లు ఇన్స్క్రిప్షన్. సో సి కూడా తప్పు. ద మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద పల్లవ కింగ్ శివస్కందవర్మ స్టేట్స్ దట్ ఇక్ష్వాకు కింగ్డమ్ కొలాప్స్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి మంచుకల్లు ఇన్స్క్రిప్షన్ ని శివస్కందవర్మ కాదు మనకి ఇచ్చింది, సో వీర కూర్చవర్మ. సో ఇది కూడా తప్పు మనకి. కాబట్టి ఓన్లీ ఒక స్టేట్మెంటే కరెక్ట్. అప్పుడు ఆన్సర్ మనకి డి కూడా తప్పు. బి ఇస్ ది ఆన్సర్. సో దీంట్లో క్వశ్చన్ నెంబర్ 82 ఓన్లీ బి స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. Who among the following kings issued the Indrapala Nagaram copper plate inscription, first the Sanskrit inscription found in Telangana? సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలోనే ఫస్ట్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అయినటువంటి ఇంద్రపాల నగరము, ఈ పర్టికులర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ మనకి గోవిందవర్మ ఇష్యూ చేశారు. సో ఇట్ వాజ్ ఇష్యూడ్ బై గోవిందవర్మ. ఇది మనకి తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనంగా దీన్ని మనం చెప్పచ్చు. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రణమర్ద. సో ఇక్కడ మనకి రణమర్దకి సంబంధించినటువంటి స్టేట్మెంట్. రణమర్ద హెల్ప్ కొక్కిరాజు ఇన్ హిస్ అడ్మినిస్ట్రేషన్. కరెక్టా ఇంకరెక్టా? యా, కరెక్ట్. నెక్స్ట్, సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రణమర్ద వాజ్ అ గ్రేట్ వారియర్. ద మొఘల్ చెరువు inscription describes him as another Rama in the battlefield. Okay, he defeated Chiyaraju, took the position of Garuda and Vetala. Ranamarda wore the Kantiya necklace as his royal symbol. It was considered tribal treasure and sacred for heirloom. సో ఇక్కడ మనకి దీంట్లో కనుక చూసుకున్నట్టయితే ఇది అఫీషియల్ ఎంబ్లమ్ అవుతుంది వీళ్ళది. సో దీంట్లో మనకి ఆన్సర్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. సో మొఘలి చెరువు ఇన్స్క్రిప్షన్ ఇది కరెక్టే. యాక్చువల్గా మొఘల్ కాదు, మొఘలి చెరువు ఇన్స్క్రిప్షన్ రావాలి. సో మొఘల్ చెరువులు అప్పట్లో లేరు, ఇది మొఘల్ చెరువు ఇన్స్క్రిప్షన్. ఓకే, సో ఇది మనకి మొఘలి చెరువు ఇన్స్క్రిప్షన్. సో డిఫీటెడ్ కరెక్టే. ఇట్ వాస్ కన్సిడర్డ్ ట్రైబల్ ట్రెజర్ అండ్ సీక్రెట్. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్సే కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ మనకి రాంగ్, ఎందుకంటే ఇది అఫీషియల్ ఎంబ్లమ్. ఇది వాళ్ళకి నెక్లెస్ అనేది అఫీషియల్ ఎంబ్లమ్, ట్రైబల్ ట్రెజర్ కాదు. సో డి స్టేట్మెంట్ తప్పు. ఏబిసిఆర్ కరెక్ట్. ఏబిసిఆర్ కరెక్ట్. సో దాంట్లో అది మొఘలి చెరువు, నాట్ మొఘల్ చెరువు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. కొక్కిరాజుకి అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ చేశారనేది వాస్తవం. రణమర్ద వాజ్ అ గ్రేట్ వారియర్. మొఘల్ చెరువు ఇన్స్క్రిప్షన్ ఆయన గురించి చెప్తోంది. సో చీయరాజును ఓడించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? సో క్లియర్, రైట్. టైటిల్ కూడా తీసుకున్నారు గరుడ ధ్వజస్తంభం అని, ఇది అవసరం లేదు ఇక్కడ. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అరకేసరి 1. అరకేసరి వాజ్ అ సన్ ఆఫ్ యుద్ధమల్ల. సో ఇక్కడ మనకి అరకేసరి సంబంధించినటువంటి క్వశ్చన్ కరెక్టా ఇన్కరెక్టా, ఫస్ట్ మనం దీని మీద ఫోకస్ చేయండి. కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అరికేసరి. హీ వాజ్ ద సన్ ఆఫ్ యుద్ధమల్ల. హీ వాజ్ ద వాజల్ ఆఫ్ రాష్ట్రకూట కింగ్ ధ్రువ. 1. యాజ్ పర్ ధ్రువాస్ విష్ అరికేసరి వాజ్ డిఫీటెడ్ బై ద ఈస్టర్న్ చాళుక్య కింగ్ విష్ణువర్ధనాన్ని ఓడించారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అరికేసరి విజిటెడ్ ద గ్రేట్ టెంపుల్ ఆఫ్ ఏలేశ్వరం ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ కృష్ణ. He donated the village Belmoga to Kalumaha Shivacharya who was in the temple and issued Kolipara inscription. Kolipara inscription మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్లీ మనకి ఇది గ్రూప్ 1లో కూడా మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే సెకండ్ స్టేట్మెంట్ తప్ప మనకి మిగతా స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్టే. మిగతా స్టేట్మెంట్స్ కూడా మనకి అన్ని కరెక్ట్గానే. సో బి స్టేట్మెంట్ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏసిడి. ఓకే,
Question number 85, ACD is the answer, right? Okay. ఎవరి గురించి ఇది? Consider the following sentences. Which of the following statements are correct? Okay. The military administration of the Kakatiyas is called Nayankara system. Correct. The Nayankara system was introduced by Prataparudra. Wrong. The Kakatiya used to appoint some leaders to maintain the soldiers and conduct military mobilization. These leaders were given some villages in return for their salary. The bodyguards appointed by the kings during the Kakatiya period were called Lenkas. The Prataparudra chronicles stated that Prataparudra appointed 77 Velama leaders for the 77 fences of his fort, gave them 1/4. Gave them 1/4. Gave them 1/4. ఇక్కడ మనకి ఇచ్చారు. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో క్వశ్చన్ నెంబర్ 86లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తప్ప మిగతా స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే. ఎందుకంటే నాయంకరా సిస్టమ్, కాకతీయ సిస్టమ్ కరెక్టే, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ అది ఇక్తేదార్ అలా వచ్చిందే. నాయంకరా సిస్టమ్ని మనకి రుద్రమదేవి గారు స్ట్రెంథెన్ చేశారు. సో కాబట్టి అది ప్రతాపరుద్ర గారు కాదు తీసుకొచ్చింది. ఇంట్రడ్యూస్ చేసింది మనకి రుద్రమదేవి గారు, తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేసింది ప్రతాపరుద్ర. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆన్సర్ మనకి 1 రాంగ్ అవుతుంది. ఎందుకంటే మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, అక్కడ లూప్ ఏముంది, నాయంకరా సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ప్రతాపరుద్ర. రాంగ్, దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై రుద్రమదేవి. సో ఏ తప్ప, అదే స్టేట్మెంట్ 1 తప్ప మిగతావన్నీ మనకు కరెక్ట్ అవ్వాలి. 1 తప్ప మిగతావన్నీ కరెక్ట్ అవ్వాలి. కాబట్టి సో దీంట్లో 2, 3, 4 is the answer. 2, 3, 4 is the answer. Okay na? Which of the following is a birthplace of Betala Nayaka? So Betala Nayaka birthplace ఏది అని అడుగుతున్నారు. ఆయన వెలమ కింగ్డమ్ ఫౌండర్, వెలమ నాయకస్ ఫౌండర్. బేతల నాయక రేకపల్లి భద్రాచలం రీజన్, ఆమ్రపురం నల్లమల రీజన్, మెహరివాడ ఓరుగల్లు రీజన్, ఆమన్గల్లు మిర్యాలగూడ రీజన్. సో 87th ఆమన్గల్లు, 87th వచ్చేసరికి మనకి ఆమన్గల్లు మిర్యాలగూడ రీజన్. సో 87th ఆన్సర్ 4. 87th ఆన్సర్ 4. క్లియర్? Consider the following sentences. During the reign of Muhammad Qutub Shah, the ship Globe arrived at Machilipatnam in 1499 under the command of Hippan, and the king granted them the permission to trade in 1500. This was the first Mughal trading settlement in Andhra Pradesh. Okay, so దీంట్లో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడు క్వశ్చన్లో మనకి కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా ముందు చూసుకుంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనం ఏది కరెక్టో ఏది రాంగో అని మనం పెట్టచ్చు. సో ఫస్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ మొహమ్మద్ కుతుబ్ షా ద షిప్ ఇంగ్లీష్ అరైవ్డ్ అట్ మచిలీపట్నం 1410. ఇంగ్లీష్ షిప్ అసలు ఆ టైంలో అరైవ్ అవ్వడానికి ఛాన్సే లేదు మనకి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ Muhammad Qutub Shah compiled a collection of poems in Urdu called Kuliyat, written by the poet Kuli Qutub Shah. So, these statements were wrong. Muhammad Qutub Shah laid the foundation of the Makkah Masjid near Charminar, which took 77 years, and it was completed by Aurangzeb. Correct. Muhammad Qutub Shah is said to have placed the Quran on his throne, ruled according to its principle, read it constantly, and died listening to Quran. So, మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 88 కనుక చూసుకుంటే C and D స్టేట్మెంట్స్ కరెక్ట్. C and D స్టేట్మెంట్స్ కరెక్ట్. ఎందుకంటే సార్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఎందుకు అంటున్నాం మనం అని అంటే ఇక్కడ 1500 అంత సీన్ లేదు అక్కడ మనకి. 1500 అనేది సీనే లేదు. జహాంగీర్ టైంలో కదా ఇంగ్లీష్ ఇండియాకి వచ్చారు. సో జహాంగీర్ రూలింగ్ ఏంటి 1605 వరకు నీకు అక్బరే ఉన్నాడు ఇండియాలో. 1556 to 1605 అక్బరే ఉన్నాడు. 1498 వాస్కో డి గామా. అసలు ఏ మాత్రం మనకి సెట్ కాదు. స్టేట్మెంట్ ఏ అనేది కంప్లీట్గా రాంగ్ అవుతుంది. ఓకేనా? సో బి స్టేట్మెంట్ కూడా రాంగ్ అక్కడ మనకి. సో బి స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనకి రాంగ్. కులీ కుతుబ్ షా అక్కడ రాసింది రిటన్ బై ద పోయెట్ కాదు, కులీ కుతుబ్ షా హిమ్సెల్ఫే రాసాడు దాన్ని. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సో కులియత్ అనేది రాసింది కులీ కుతుబ్ షానే రాశాడు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ ప్రాబ్లం. ఓకేనా? సో 2 స్టేట్మెంట్స్ రాంగ్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో మనకి ఇక్కడ సి అండ్ డి అనేవి ఆన్సర్ అవుతాయి. క్వశ్చన్ 89. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సికందర్ జా. సికందర్ జాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ మనం చూడొచ్చు.
సో ఫస్ట్, Nizam Ali Khan Sikandar Jah's son ascended the throne with the title of Asaf Jah II. He lost all his powers and became British vassal. During the Second Maratha War, the Nizam general Mahipatram did not fully cooperate with the British. So ఇక్కడ మన క్వశ్చన్ లో కరెక్ట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా? సో క్వశ్చన్ నెంబర్ 89 లో కరెక్టా ఇన్కరెక్టా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? క్వశ్చన్ నెంబర్ 89 లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, సో Governor General Wellesley imposed the Treaty of Subsidiary Alliance on the Nizam in 1803. First King Manod sign chesindi. According to this treaty, the Nizam was made arrangement to keep the Nizam armies under the company control during the time of war. So ఇది కూడా కరెక్టే. సో డి అనేది కన్ఫర్మ్ కరెక్ట్. ఇక్కడ మనకు అన్నిట్లో డి ఇచ్చాడా? ఓకే, ఇది తప్పు, కొట్టేయండి. నెక్స్ట్, ఏ రాంగ్, ఏ ఉన్నది తీసేయండి ఎలిమినేషన్ మెథడ్లో. సో 89th ఆన్సర్ ఈస్ 3. బిసిడి అనేది ఆన్సర్. సో బిసిడి ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఎందుకంటే ఏ స్టేట్మెంట్ అనేది మనకి ఇన్కరెక్ట్. ఏ స్టేట్మెంట్ ఇస్ టోటలీ ఇన్కరెక్ట్. ఆసఫ్ జా 2 అనే టైటిల్ మనకి నిజాం అలీ ఖాన్ సికందర్ జా అది నిజాం అలీ ఖాన్ ది టైటిల్ అది. ఓకే, ఆసఫ్ జా 2 వాజ్ నిజాం అలీ ఖాన్. సికందర్ జా వాళ్ళ ఫాదర్. ఓకే రైట్. సో మనకి ఏ తప్ప మిగతావన్నీ రైట్ అవుతాయి. ఓకే క్లియర్. ఇక్కడ రిలేషన్స్ రివర్స్ అయ్యాయి. సో నిజాం అలీ ఖాన్ సికందర్ షా రిలేషన్స్ ఇక్కడ ఆపోజిట్ అయ్యాయి. క్లియర్ రైట్. సో బిసిడి ఇస్ ది ఆన్సర్. ఇంకేమైనా మిస్ అయింది ఇందులో? గవర్నర్ జనరల్ వెల్లెస్లీ, డి స్టేట్మెంట్ ఈజ్ రైట్, సి స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. నిజాం అలీ ఖాన్ సికందర్ అంతే. రిలేషన్స్ ఇక్కడ రిజల్ట్ రివర్స్లో ఇచ్చారు. ఆసఫ్ జా 2 నిజాం అలీ ఖాన్. ఆసఫ్ జా 2 టైటిల్ ఎవరిది అంటే నిజాం అలీ ఖాన్ ఇచ్చారు. ఓకే, నిజాం అలీ ఖాన్ ద ఫాదర్ ఆఫ్ సికందర్ జా. ఓకేనా, ఇక్కడ రిలేషన్స్ రివర్స్ ఇచ్చాడు, అందుకే ఏ స్టేట్మెంట్ తప్పైంది. ఓకేనా. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. శిల్పారామం ఈజ్ అ వెన్యూ ఫర్ బ్రాంజ్ రెప్లికా హ్యాండిక్రాఫ్ట్స్. కరెక్టే. చెరియల్ విలేజ్ ఈజ్ బర్త్ ప్లేస్. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 90. సో క్వశ్చన్ నెంబర్ 90, శిల్పారామం కరెక్టా రాంగ్ అడుగుతున్నా? కరెక్ట్. శిల్పారామం ఈజ్ అ వెన్యూ ఫర్ బ్రాంజ్ రెప్లికా హ్యాండిక్రాఫ్ట్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే శిల్పారామం మనం ఎక్స్క్లూజివ్గా బ్రాంజ్ కనీసం మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఎక్స్క్లూజివ్గా బ్రాంజ్ కాదు, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్. శిల్పారామంలో మనకి వుడెన్ టాయ్స్ కూడా దొరుకుతాయి. సో చేనేతవి సంబంధించి కానీ లేదా వుడెన్వి కానీ వేరే ఆర్టిఫాక్ట్స్ కూడా దొరుకుతాయి. సో ఈ కాంట్ సే ఎక్స్క్లూజివ్లీ బ్రాంజ్. అక్కడ కేవలం బ్రాంజ్ మాత్రమే దొరుకుతుందని చెప్పకూడదు. సో అప్పుడు ఏ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. బోత్ ద స్టేట్మెంట్స్ కాదు, ఏ ఈజ్ కరెక్ట్ కాదు. యా, ఎందుకంటే చెరియాల్ అనేది స్క్రోల్ పెయింటింగ్ చాలా ఫేమస్. సో కాబట్టి 3 ఈజ్ ది ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. టైప్స్ ఆఫ్ పేరిణి డాన్సెస్ ఆర్ వీరరస తాండవం, శృంగార రస తాండవం. మెనీ ఎలిక్వెంట్ ఆర్ట్ ఫార్మ్స్ ఫ్రమ్ హిందుస్థానీ కినెటిక్ మ్యూజిక్ ట్రెడిషన్స్ ఎంటర్డ్ తెలంగాణ సొసైటీ. సో కరెక్టే. మనకి దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి 2 స్టేట్మెంట్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. పేరిణి శివతాండవం మనకి కాకతీయుల టైంలో చాలా ఫేమస్ అయినటువంటి డాన్స్ ఇది. తర్వాత దీన్ని నటరాజ రామకృష్ణ గారు దీన్ని పాపులరైజ్ చేశారు. నటరాజ రామకృష్ణ ఆయన దీన్ని పాపులరైజ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. గణపతి దేవుడి టైంలో ఈ డాన్స్ చాలా పాపులరైజ్ అయింది. ఓకే, గణపతి దేవుడి టైంలో కాకతీయ రూలర్. సో దీన్ని పేరిణి శివతాండవం డాన్స్ని డాన్స్ ఆఫ్ వారియర్స్ అని కూడా అంటారు, వారియర్ డాన్స్ అని కూడా అంటారు. సో కాబట్టి టైప్స్ ఆఫ్ పేరిణి డాన్సెస్లో ఇవి ఉంటాయి. వీరరస తాండవం ఉంది, శృంగార రస, సంధ్య తాండవం, ఇవన్నీ ఉన్నాయి మనకి. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. Consider the following. Samakka Sarka Jatara is the largest tribal fair in Asia. Okay. Next, Gollagattu Jatara is the second largest fair in Telangana. Gollagattu second largest in kaadu. Manaki correcta, incorrecta? Correct. Okay. So only one is correct. So appudu manaki one second. Samakka Sarka Jatara is the largest tribal fair. Okay. Largest fair kada, tribal kaadu kada. Then rendu correct. Both the statements are correct. Gollagattu Jatara. ఓకేనా, గొల్లగట్టు జాతర మనకి సెకండ్ రిలీజియస్ ఫెస్టివల్, లార్జెస్ట్ ఫెయిర్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్లియర్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ బోనాలు ఫెస్టివల్? బోనం మీన్స్ భోజనం. ఎస్, ఫుడ్ అది. ఎ ఫెస్టివల్ వేర్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద విలేజ్ డైటీస్. దిస్ ఈస్ ఫెస్టివల్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ. ఇది ఏ మంత్? ఈ మంతే కదా మనకు జరుగుతుంది. ఓకే, బి తప్పు.
సో ఇక్కడ కనుక చూసుకుంటే బి తప్పు, మిగతా చదవక్కర్లేదు ఇక్కడ మీరు. ఇప్పుడున్న మంత్ మనకు ఆషాఢమే కదా, సో అప్పుడు బి తప్పు, ఎలిమినేషన్ మెథడ్లో తీసుకోండి, ఇంకా మిగతా క్వశ్చన్ చదవడం అవసరం లేదు. సో బి అన్నిట్లో కామన్గా ఇచ్చాడు. ఇఫ్ యూ గో ఫర్ ఎలిమినేషన్ మెథడ్, ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ ఎలిమినేషన్ మెథడ్, మనకి 4 అవుతుంది ఆన్సర్. ఎందుకంటే బోనం అనేది కనుక చూసుకుంటే మనం జూన్ జూలై పీరియడ్ని ఆషాఢ మాసం అని అంటారు, ఆషాఢ మాసం అంటారు. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బోనం అంటే భోజనం, అది కూడా కరెక్టే. బోనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేని మనం రంగం అని అంటాం. రంగం అంటే భవిష్యవాణి చెప్తారు కదా, రంగం, రంగం అంటారు. ఓకే, సో నెక్స్ట్ డే భవిష్యవాణికి సంబంధించింది. ఇంకా మిగతా పాయింట్స్ అన్ని కరెక్టే. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పరాథాన్స్, ది ఫెలో ట్రైబ్స్మెన్ లివ్ ఇన్ ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్. ప్రధాన్స్ యాక్చువల్గా ఇది మనకి. ఓకే, Parathans. The Nayakpodu tribe lives in the Kondaboya area of Adilabad. So, Kondaboya area. Parathans and their fellow tribesmen live in Telangana Maharashtra border. Correct? Nayakpodu tribe. Kondaboya. Yes. So, ఇక్కడ గనక చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంటారు. సో వీళ్ళు గనక ఇక్కడ చూసుకుంటే మనకి గోన్స్, కొలామ్స్, పార్థనస్ వీళ్ళందరూ కూడా సిమిలర్ ఐడెంటిటీ అనేది మెయింటైన్ చేస్తారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Question number 94, both the statements are right. Consider the following information. The Nizam of Aurangabad did not initially have any control over the tribal areas. Its control increased after the capital has been shifted to Hyderabad. So question number 95, manaki first statement. The Nizam and the British Empire put the tribals in danger of losing their land, culture and independence. Okay, controversial statement but still accepted. The Nizam became a vassal of the British, 100%. The districts of Adilabad, Karimnagar, Warangal, Khammam in the Godavari River basin of Telangana were mostly inhabited by the tribals. Of course, ఇది కూడా కరెక్టే. సో మనకి all the statements are correct. క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే మనకి ఇనిషియల్గా నిజాంకి ట్రైబల్ ఏరియాస్ మీద ఎటువంటి కంట్రోల్ లేదు, ఎప్పుడైతే హైదరాబాద్ క్యాపిటల్ షిఫ్ట్ అయిందో అప్పుడే కంట్రోల్ అనేది గెయిన్ చేశారని చెప్తున్నారు. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇది డైరెక్ట్గా రాదు. ఎప్పుడైతే మనకి ఔరంగాబాద్ నుంచి ఎప్పుడైతే హైదరాబాద్ సెపరేట్గా వచ్చిందో ఆ తర్వాత నుంచి మనకి హైదరాబాద్ క్యాపిటల్ షిఫ్ట్ అయినప్పటి నుంచే కంట్రోల్ అనేది గెయిన్ చేశారు. నిజాం అండ్ ద బ్రిటిష్ ఎంపైర్ పుట్ ద ట్రైబల్స్ ఇన్ డేంజర్ ఆఫ్ లూజింగ్ దేర్ ల్యాండ్. కొంచెం కల్చరల్ దీనికి కూడా మనకి ఇచ్చారు. సో మనకి వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళడము, వాళ్ళ ల్యాండ్ కల్చర్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం లాంటివి చేశారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ద 4 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. For whom did TRS organized an awareness program of Telangana Soyi? Telangana Soyi అనే ప్రోగ్రామ్ మనకి ఇది ఎక్కువగా వాళ్ళ పార్టీ వర్కర్స్ కోసం ఆర్గనైజ్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఉద్యమం టైంలో. సో ఇది ఎక్కువగా ఎక్స్క్లూజివ్గా ఇది మనకి పార్టీ మెంబర్స్కి సంబంధించింది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం, వాళ్ళని ఎక్విప్ చేయడం కోసం, ఫర్దర్గా మూమెంట్స్ కోసం అలా దీన్ని తయారు చేస్తారు. కాకపోతే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వల్ల పార్టీ వర్కర్సే కాదు, తర్వాత యూత్, స్టూడెంట్స్ కూడా దీని వల్ల బెనిఫిట్ పొందారు. But the most common answer is party workers. Question 97. The limited safeguards of employment under Mulki. Mulki ante manaki son of the soil, local, would remain in operation in Telangana region up to the end of December 1980. In the case of Hyderabad and Secunderabad, the safeguards would continue only up to the end of December 1977. 5-point formula. Okay, so limited safeguards. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రజా టీపీఎస్ ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి 10 సీట్స్ ఎప్పుడైతే గెలిచిందో మనకి దాని తర్వాత మనకి ఇది తీసుకొచ్చారు. టీపీఎస్ విక్టరీ పరేడ్లో భాగంగా తెలంగాణ మూవ్మెంట్ ఎప్పుడైతే గెయిన్ అయిందో 69 రెండో దశలో ఆ టైంలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి డిసిషన్ ఇది. సో 5-point ఫార్ములా. దే విల్ బి ఇంప్లిమెంటెడ్ టిల్ 1977. హైదరాబాద్ సిటీలో 1977 వరకు పెడతారు. అలాగే మనకి మిగతా డిస్ట్రిక్ట్స్లో 1980 వరకు పెడతారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ క్వశ్చన్లో కూడా మనకు అదే అడిగారు. ఎంటైర్ తెలంగాణ రీజియన్లో 1980 వరకు, తర్వాత మనకి మిగతా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఏరియాస్లో 1977 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. సో దిస్ ఈస్ 5-point ఫార్ములా. ఓకే, consider the following statements regarding the Hyderabad state during the time of Burgula Ramakrishna Rao garu. BRK was the first chief minister of Hyderabad state. In December 1952, a no confidence motion was moved against G. Rajaram government, but it was rejected.
Okay, the Nizam's currency was abolished and Indian currency was introduced. On July 1st, 1955, Warangal district was formed from Khammam. The foundation stone for Nagarjuna Sagar was laid in 1955. So దీంట్లో గనక చూసుకుంటే సి తప్ప మిగతావన్నీ కరెక్ట్. సో సి రాంగ్ స్టేట్మెంట్. సి అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా, క్లియర్? యా, హైదరాబాద్ స్టేట్కి సంబంధించి మనకి హైదరాబాద్ స్టేట్లో మిగతా స్టేట్మెంట్స్ కరెక్ట్. సి స్టేట్మెంట్ రాంగ్. ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ వాస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఖమ్మం, విచ్ ఈస్ రాంగ్. క్లియర్? ఓకేనా? సో మనకి సి స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అవుతుంది? సి స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అవుతుంది అంటే జిల్లా నేమ్ రాంగ్ ఇచ్చారా అంటే జిల్లా నేమ్ రాంగ్ ఏమీ లేదు. 1953 రావాలి ఇక్కడ. 1953 రావాలి. సో వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచే October 1st, 1953. కాబట్టి సి స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి రాంగ్ అవుతుంది. సో మిగతా స్టేట్స్ కనుక చూసుకుంటే నెహ్రూ గారు డి స్టేట్మెంట్ కరెక్టే. నెహ్రూ గారు దాన్ని December 10th, 1955 రోజున ఇనాగ్రేట్ చేశారు. ఓకే, కాబట్టి సి ఒకటే రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకి. Who was hanged along with Nathuram Godse for the assassination of Mahatma Gandhi? మహాత్మా గాంధీ గారితో పాటు ఈయనని అసాసినేట్ చేసింది ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ మనకి. సో క్వశ్చన్ నెంబర్ 99 కనుక చూసుకున్నట్టయితే నారాయణ ఆప్టే. నారాయణ ఆప్టే ఇస్ ది ఆన్సర్. ఓకే, నారాయణ ఆప్టే ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Consider the following information. Consider the following information. Salarjung Museum is the third largest museum in India. Yes, correct. Okay. The world famous mask Rebecca marble statue, the carvings of Nur Jahan, Shah Jahan, Aurangzeb can be seen in the Falaknuma Palace. So actually ఇది కనుక చూసుకున్నట్టయితే సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్. అది ఎందుకంటే మనకి అది సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది, ఫలక్నుమా ప్యాలెస్లో లేదు. సో ది పర్టికులర్ థింగ్ Rebecca marble statue is in Salarjung Museum but not in the Falaknuma Palace. So A correct, B is incorrect. A correct, B incorrect అవుతుంది. A physician named Dhanvantri. ధన్వంతరి ఎవరి కోర్టులో ఉండేవారు? సో ధన్వంతరి కనుక చూసుకున్నట్టయితే విక్రమాదిత్య కోర్టులో ఉండేవాడు. సో క్లియర్ కట్గా ఇక్కడ మనకి దీంట్లో ధన్వంతరి వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విక్రమాదిత్య. ఓకేనా, క్లియర్? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పటేల్, పట్వారీ అండ్ మలి పటేల్. సో దీంట్లో ఇక్కడ చూసినట్టయితే దేవర్ విలేజ్ ఆఫీషియల్స్ లైక్ పటేల్, పట్వారీ, మలి పట్వారీ. యాక్చువల్గా వీళ్ళు రెవెన్యూ ఆఫీసర్స్. వీళ్ళు పటేల్, పట్వారీ వీళ్ళందరూ కూడా రెవెన్యూ ఆఫీసర్స్లోకి వస్తారు. వెల్కమ్ దిస్ సైడ్. దెర్ వర్ విలేజ్ ఆఫీషియల్స్ లైక్ పటేల్, పట్వారీ, మాలి పటేల్ వర్ hereditary rights. Each one used to get 5 to 10 villages as his homeland. The landlord exercised their power in Watan villages. Idi correct. They had all the powers of government officials. They used to collect taxes from the farmers by force. ఈవెన్ డిస్ప్యూటెడ్ కనుక చూసుకుంటే ఇది కూడా కరెక్ట్. ట్యాక్సెస్ వాళ్ళు ఫోర్స్ఫుల్గా కలెక్ట్ చేసేవారు. అంటే మొత్తం స్టేట్మెంట్స్ క్వశ్చన్లోనే ఉన్నాయి, ఇందులో రాంగ్ స్టేట్మెంట్స్ లేదు. ఈవెన్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద విలేజర్స్ వర్ నాట్ రిజాల్వ్డ్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్. కరెక్ట్. ది జాగ్రత్తాస్ అండ్ దేశ్ముఖ్స్ హ్యాడ్ లైసెన్సెస్ టు ఓన్ రైఫిల్స్. లైసెన్స్ ఉన్నాయి మనకి. దే హ్యాడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ క్యావలరీ ఆల్సో. క్యావలరీ కూడా వీళ్ళకి వచ్చిందా అని అంటే మనకి ఇక్కడ ఇచ్చేవాళ్ళు. సో ఆన్సర్ ఈజ్ ఆల్. సో మనకి క్వశ్చన్ ఆన్సర్ ఆల్ ది అబౌవ్, ABCD అన్నీ కూడా కరెక్ట్ ఇక్కడ మనకి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 103. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ బతుకమ్మ సాంగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా మనకి ఇక్కడ క్వశ్చన్ కంపల్సరీ పడుతుంది. సో స్టేట్మెంట్స్లో మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. Batukama songs began with Chandamama songs and Uyala songs, which were revealed in the research of Acharya Biriduraju Ramaraju garu. Yes, correct. So manaki ikkada ganaka chusukunte Batukama songs అనేది చందమామ ఉయ్యాల పాటలతో ప్రారంభమవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. స్టేట్మెంట్ ఇది కరెక్ట్. నెక్స్ట్, at the beginning of Batukama songs, women sing about hardships, love, devotion, history and mythology. ఓకే. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఈ హిస్టారికల్ ఈవెంట్స్, లోకల్ వీటి మీద ఉంటాయి తప్ప మనకి సఫరింగ్ ఇవి కావు మనకి. ఓకే. నెక్స్ట్, ఆఫ్టర్ సింగింగ్ ద సాంగ్స్ డ్యూరింగ్ ద బతుకమ్మ ఫెస్టివల్ ద మెన్ ఇమర్స్ దెమ్ ఇన్ ఏ పాండ్. సో దీంట్లో మనకి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే మెన్ దాంట్లో ముంచరు. ఓకే, సి స్టేట్మెంట్ తప్పు.
On the 9th day, the last day of the Batkama festival called Saddula Batkama, celebrated grandly. So మనకి Saddula Batkama ఇది కూడా కరెక్టే. సో మనకి స్టేట్ ఫెస్టివల్ which was declared the state festival. Okay, fine. So మనకి ఇక్కడ దీంట్లో 9th day of the Batkama మనకి బతుకమ్మ ఫెస్టివల్ సద్దుల బతుకమ్మగా మనకి చెప్పారు. అలాగే మనకి ఈ ఫెస్టివల్ని తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేశారు. డి స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్. సో దీంట్లో బి అండ్ సి మనకి డౌట్ఫుల్. సో కాబట్టి ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. సో బి స్టేట్మెంట్ అనేది రాంగ్, సి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, సో సి స్టేట్మెంట్ కూడా రాంగ్, ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. మనకి 103 క్వశ్చన్ వచ్చేసరికి 2 ఈజ్ ది ఆన్సర్. ఇన్ విచ్ పురాణ దేర్ ఇస్ అ మెన్షన్ ఆఫ్ ఆంధ్రాస్. ఆంధ్రాస్ అనేది మనకి ఐత్రేయ బ్రాహ్మణాలలో మెన్షన్ చేశారు. మిగతా మూడిట్లో అంటే సామవేద అనేది మనకి మ్యూజిక్తో డీల్ చేస్తుంది, యజుర్వేద, ఋగ్వేద అనేది వేదాస్ 4 పార్ట్స్లో మనకి ఇది ఉంది. కాబట్టి ఇది మనకి ఆన్సర్ వచ్చేసరికి బి, 2 ఈజ్ ది ఆన్సర్. Consider the following information regarding the incidents that took place during 1969 Telangana movement. Kottagudem thermal power plant దగ్గరది మనకి. The government appealed to the division bench challenging the High Court verdict. On January 5th, 1969, the protest began for the first time at the thermal power station Palvancha. 1969 January 10th, Potu Krishnamurthy started a hunger strike to remove non-Mulkis from KTPS. Okay, clear? Clear? On December 30, when the president of Telangana Regional Association Chokkarao came to meeting held in the Kottagudem, the Telangana Safeguards Udyog Samiti organized a huge procession with special Telangana slogan. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది, ఇందులో అన్నీ కూడా మనకి దీంట్లోనే ఉన్నాయి. మనకి 1969 ఉద్యమం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ మూమెంట్ మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ మూమెంట్గా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. 1969 ఉద్యమంలో మనకి ఈ కింది ఇచ్చినటువంటి 4 సంఘటనలు కూడా కరెక్టే. మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్తున్నాడు. సో దీంట్లో క్వశ్చన్ నెంబర్ 105లో మనకి ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అయినటువంటి మూమెంట్ అన్ని స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. సో ఆల్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో 105, 1 is the answer. From which one of the following places in Mahbubnagar district BJP started Telangana Pori Yatra in January 2012? Very important area. మనం గనక చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ దగ్గర మనకి ఇది స్టార్ట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో జి కిషన్ రెడ్డి గారు దీన్ని పర్టికులర్గా మనకి ఆర్గనైజ్ చేశారు. సో దీంట్లో మనకి ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అంటే కృష్ణా దగ్గర స్టార్ట్ అయింది మనకి. సో మనకి కృష్ణా నది ఒడ్డున ఊరి పేరు కూడా విలేజ్ పేరు కూడా కృష్ణా విలేజే. మనకి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అయింది. తెలంగాణ పోరి యాత్ర అనేది జి కిషన్ రెడ్డి గారు దీన్ని దగ్గరుండి లీడ్ చేశారు. సో తెలంగాణ పోరి యాత్ర జనవరి 2012 కృష్ణా విలేజ్, కృష్ణా రివర్ దగ్గర మహబూబ్ నగర్. ఓకే, ఐడెంటిఫై ద స్టేట్స్ హూజ్ ఇంటిగ్రేషన్ విత్ ద ఇండియన్ యూనియన్ బికేమ్ అ సీరియస్ ప్రాబ్లమ్. సో ఆన్సర్ ఈస్ 2. వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకోవచ్చు. జునాగఢ్ ఇబ్బంది పెట్టింది, కాశ్మీర్ ఇబ్బంది పెట్టారు, హైదరాబాద్ ఇబ్బంది పెట్టారు, 3 ఇబ్బంది పెట్టారు. పటేల్ గారు ఇక్కడ కాశ్మీర్ అనేది మనకి సంహౌ మేనేజ్ చేశారు, జునాగఢ్ని హైదరాబాద్ని అనెక్స్ చేసుకున్నారు ఆపరేషన్ పోలో. సో ఆన్సర్ ఈస్ 2. 107th ఆన్సర్ ఈస్ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద తెలంగాణ డైలెక్ట్. డైలెక్ట్ అంటే ఇక్కడ యాస అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలంగాణ డైలెక్ట్కి సంబంధించినటువంటి పాయింట్ ఇది. అకార్డింగ్ టు లింగ్విస్టిక్, లాంగ్వేజ్ ఇస్ టూల్ ఫర్ స్ప్రెడింగ్ ఐడియాస్. కరెక్టే. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. లాంగ్వేజ్ చేంజెస్ ఫర్ ఎవ్రీ 24 kilometers. డైలెక్ట్స్ ఆర్ ట్రీటెడ్ as డైలెక్ట్ కాదు. డైలెక్ట్ అనేది ఎవ్రీ 24 kilometersకి మారుతుంది అని చెప్పి హిస్టోరియన్స్ చెప్తారు. ఓకే, మనకి లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ ప్రతి 24 kilometersకి భాష కాదు మారేది, యాస మారుతుంది. ఉదాహరణకు మీరు ఇప్పుడు కరీంనగర్ కానీ లేదంటే కనుక ఆదిలాబాద్ కానీ వాళ్ళ యాస చూసుకున్నారనుకోండి, తెలంగాణ స్లాంగే డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ చేంజెస్ కాదు, డైలెక్ట్ చేంజెస్. సెకండ్ వన్ తప్పు. సో బి ఎక్కడైతే ఉందో దాన్ని తీసేయండి. ఇంకా మిగిలిన ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ కనుక చూసుకుంటే 3 ఒకటే మిగులుతుంది. పీపుల్ లైక్ అల్లం రాజయ్య గారు, కలువ మల్లయ్య గారు స్టోరీస్ రాశారు. ఓకే, ఫోక్ ఆర్టిస్ట్ కానీ నాట్ క్రిటిసైజ్డ్. ఫోక్ ఆర్టిస్ట్ క్రియేటెడ్ ఆర్ట్ ఫామ్స్ లైక్ ఒగ్గు కథలు, యక్షగాన కథలు. ఎస్, డి కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ అండ్ డి అవుతుంది. ఎందుకు ఏ అండ్ డి అవుతుంది? అన్ని ఇన్కరెక్ట్ అవ్వచ్చు కదా? కాదు, ఎందుకంటే ఇది మనకు కరెక్ట్ అని తెలిసింది కదా. సో ఎలిమినేషన్ మెథడ్ తీసుకుంటే 3 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో 108 ఆన్సర్ 3. ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. Consider the following sentences. 83 Assembly General Elections, Telugudesam Party provided opportunities to non-locals in many constituencies in the Telangana region. Correct.
తెలుగుదేశం పార్టీ ఆల్సో గేవ్ ఆపర్చునిటీస్ టు లోకల్స్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి దీంట్లో సెకండ్ స్టేట్మెంట్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ మేడ్ తెలంగాణ రీజనల్ బెడ్ మోర్ పవర్ఫుల్, అంత సీన్ లేదు, సి తప్పు. ఫస్ట్ సి ఉన్నది తీసేయండి, సి ఉన్నది తీసేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఆల్ ద అబౌవ్ ఇన్కరెక్ట్. ఆల్ ద అబౌవ్ ఇన్కరెక్ట్ అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా, సో సి అవుతుంది ఆన్సర్. సింపుల్ అమ్మా, ఎన్టీ రామారావు గారు తెలంగాణ రీజనల్ బోర్డ్ని అంత పవర్ఫుల్గా చేయలేదు. కొందరు తెలంగాణ హిస్టోరియన్స్ తెలంగాణకి వెన్నుపోటు పొడిచింది, మోసం చేసింది ఎన్టీ రామారావు గారే అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. రియల్ విలన్ ఫర్ తెలంగాణ మూమెంట్ ఇస్ ఎన్టీ రామారావు గారు అన్నారు. సో టీఆర్బీని అంత స్ట్రాంగ్ చేయలేదు ఆయన. కాబట్టి సి స్టేట్మెంట్ తప్పు, సి స్టేట్మెంట్ తీసేసేయండి. ఏ స్టేట్మెంట్ కరెక్ట్, కాబట్టి 4 ఎలిమినేట్ చేయండి. ఎలిమినేషన్ మెథడ్లో కనుక చూస్తే 109 ఆన్సర్కి 3 అవుతుంది. 3 ఈజ్ ది ఆన్సర్. Dr. Burgula Ramakrishna Rao wrote a lengthy letter making his stand on separate Telangana to the Congress president. Who among the following was the then president of Congress party? So మనకి ఇక్కడ గనక చూసుకుంటే బూరుగుల రామకృష్ణరావు గారు సెపరేట్ తెలంగాణ గురించి లెటర్ రాసినప్పుడు మనకి యుఎన్ దేబార్ గారు కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. స్ట్రైట్ అవే ఫ్యాక్చువల్ క్వశ్చన్ అది. సో నో చేంజెస్. యుఎన్ దేబార్ గారు 1955 నుంచి 1959 మధ్య కాలంలో వారు ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఓకే, సో నేషనల్ కాంగ్రెస్ కి వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. రైట్, సో ఆన్సర్ వచ్చేసరికి యుఎన్ దేబార్. 110 క్వశ్చన్ డన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇన్ తెలంగాణ. చేయూత పెన్షన్ వర్ ప్రొవైడెడ్ టు ఓవర్ 44 ఎకనామిక్ సర్వే డేటా ఇది. తెలంగాణ గవర్నమెంట్ డిస్పర్స్డ్ 8083 crore 24 ఇయర్ ప్రకారం. ఓకే, 39.57. సో 3 స్టేట్మెంట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ కరెక్టే. సో 111లో మనకి ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కంప్లీట్ స్టాటిస్టిక్స్ డేటా యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోండి. బట్ రిమెంబర్, నెక్స్ట్ ఎగ్జామ్కి డేటా పనికిరాదు, రీసెంట్ ఎకనామిక్ సర్వేని రిఫర్ చేయండి. ఓకే, దిస్ డేటా విల్ బి యూజ్లెస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఎస్సీ పాపులేషన్ ఇన్ తెలంగాణ. ఎస్సీ పాపులేషన్ హైయెస్ట్ మంచిర్యాల. సో క్వశ్చన్ నెంబర్ 112 మనకి కరెక్టా ఇన్కరెక్టా? కరెక్ట్. ఎస్సీ పాపులేషన్ హైయెస్ట్ మంచిర్యాల, కరెక్ట్. ఎలిమినేషన్ చేసేయండి. ఓకే, ఎలిమినేట్ చేసేయండి. Hyderabad and Medchal Malkajgiri have lowest SC population. Correct. B కూడా కరెక్టే. Highest SC population Rangareddy with the lowest is Mulugu. C తప్పు. So C అన్నది రాంగ్. A and B is the answer. Question number 112. Question number 112 కనుక చూసుకున్నట్టయితే మనకి లోయెస్ట్ పాపులేషన్ హైదరాబాద్లో ఉంది, ములుగులో కాదు. సో కాబట్టి C తప్పు. C ఉన్నవన్నీ తీసుకుంటూ పోతే మనకి A మిగులుతుంది, 1 మిగులుతుంది. సో 1 is the answer. 1 is the answer. How many approximately degrees of longitude difference is there? సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నారంటే, ఇది ఇండియా మ్యాప్. మనకి ఇక్కడ 68 degrees దగ్గర ఇండియా స్టార్ట్ అవుతుంది. అక్యురేట్గా చెప్పాలి అని అంటే 68 degree 7 minute ఈస్ట్ దగ్గర ఇండియా స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి 97 degree 25 దగ్గర 97 degree 25 minutes ఈస్ట్ దగ్గర మనకి ఎండ్ అవుతుంది. ఈ పర్టికులర్ లైన్ కనుక మనం చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 30 degrees వేరియేషన్ అనేది అయితే వచ్చింది. 30 degrees అంటే 29 అక్యురేట్గా చెప్పాలంటే, బట్ యాజ్ పర్ దిస్ థింగ్ మనకి 30 degrees. ఈ క్వశ్చన్ని వేరే ఎగ్జామ్స్లో కూడా వేరే విధంగా అడుగుతారు. ఏమడిగారంటే గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య టైం గ్యాప్ ఎంత అని అడుగుతారు. గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య టైం గ్యాప్ మనకి 2 hours. ఎందుకు 2 hours అంటే జనరల్గా మనకి 15 degrees ఈజ్ ఈక్వల్ టు 1 hour. 15 degrees మీరు గ్యాప్ వెళ్ళే కొద్దీ 1 hour జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఎంత, ఈస్టర్న్ మోస్ట్ టిప్కి వెస్టర్న్ మోస్ట్ టిప్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అది 97 68 క్లోజ్ టు మనకి 30 degrees ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 1. Consider the following statement regarding A and R. Great Indian Plains provide food to large part of populations in India. Correct. Due to the low gradient, ease of transportation can be developed in the Indian plains. So ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ పర్టికులర్ దాంట్లో 2 స్టేట్మెంట్స్ కరెక్టే, కానీ ఒకదానికొకటి సంబంధం లేదు. ఇది చూసుకుంటే అగ్రికల్చర్కి సంబంధించింది ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్కి ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి 2 కరెక్టే, బట్ ఒకదానికొకటి ఇర్రిలవెంట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పొచ్చు. సో A and R are true, but R is not the correct explanation of A. Okay, so
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద హిమాద్రి. ద యావరేజ్ హైట్ ఆఫ్ హిమాద్రి ఈజ్ 6000 meters. కరెక్టే. ఎందుకంటే మనకి హిమాద్రిలో కనుక చూసుకున్నట్టయితే మనకి హిమాలయాస్లో మొత్తం దాంట్లో 4 హిమాలయన్ లేయర్స్ ఉంటాయి. ట్రాన్స్ హిమాలయాస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. ఇందులో హిమాద్రిలోనే హైయెస్ట్ పీక్స్ అనేవి మనం చూడొచ్చు. వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 10 పీక్స్లో 9 పీక్స్ ఇక్కడే ఉంటాయి. ఒక K2 మాత్రమే ట్రాన్స్ హిమాలయాస్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ టు బ్రహ్మపుత్ర. ఇది కూడా కరెక్ట్. దీస్ హిమాలయాస్ హ్యావ్ గ్లేషియల్ రివర్స్. రివర్స్ ఆరిజినేట్ ఫ్రమ్ గ్లేషియర్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో రివర్స్ అనేవి గ్లేషియర్స్ దగ్గర ఆరిజినేట్ అవుతాయి అన్న మాట కరెక్టే. సో ఇప్పుడు దీంట్లో కనుక చూసుకుంటే సింపుల్, ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇక్కడ మనకి. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ అటామిక్ న్యూక్లియై? క్లియర్గా చెప్తున్నాడు. అటామిక్ న్యూక్లియై అంటే న్యూక్లియర్ ఫిజిక్స్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి న్యూక్లియర్ ఫిజిక్స్కి మనకి జనరల్గా న్యూక్లియర్ ఫిజిక్స్కి ఫాదర్ ఎవరు అంటే రూథర్ఫోర్డ్ని మనం ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్గా కన్సిడర్ చేస్తాం. అలాగే ఇండియన్ ఫాదర్ ఫర్ న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే హోమీ జే బాబా, హెచ్జే బాబా, హోమీ జే బాబా, హోమీ జహాంగీర్ బాబాని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ఫిజిక్స్గా పిలుస్తాం. అలాగే రూథర్ఫోర్డ్ని కనుక చూసుకున్నట్టయితే ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్గా మనం చెప్తాం. ఓకే. సో 116 ఆన్సర్ వచ్చేసరికి 1. వాట్ ఆర్ అల్ట్రాసౌండ్స్? అల్ట్రాసోనిక్స్ నాట్ యూస్. వేర్ ఆర్ అల్ట్రాసోనిక్స్ నాట్ యూస్? జనరల్గా మనకి అల్ట్రాసోనిక్ అంటే ఏంటంటే 20,000 హర్ట్స్కి అబోవ్ ఉంటే ఏదైతే సరే మనకి 20,000 హర్ట్స్కి కనుక ఎక్కువగా ఉంటే మనం వాటిని అల్ట్రాసోనిక్స్ అని అంటాం. అల్ట్రాసోనిక్ జనరల్గా మనం కనుక చూసుకుంటే దీంట్లో ఎక్కడ వాడరు అని చెప్పి మనకి చెప్తున్నారు. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి వాటర్లో వాడతారు, ఆర్గానిజమ్స్ ముఖ్యంగా MRI CT స్కాన్స్ కానీ అల్ట్రాసౌండ్ కానీ తీసినప్పుడు వాడతారు, అండర్ గ్రౌండ్ డిపాజిట్స్ కూడా వాడతారు. రాకెట్ లాంచర్లో ఇది వాడరు. సో నాట్ యూజ్డ్ అన్నాడు కాబట్టి అల్ట్రాసౌండ్ అనేది ఏంటంటే జనరల్గా మనకి రాకెట్ లాంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాడార్ కానీ థర్మల్ కానీ GPS బేస్డ్ టెక్నాలజీస్ కానీ వాడతారు, అల్ట్రాసౌండ్ వాడరు. జనరల్గా వీళ్ళు అల్ట్రాసౌండ్ ఎందుకు వాడరు ఈ ఏరియాస్లో? రాకెట్ లాంచర్స్లో అల్ట్రాసౌండ్ ఎందుకు వాడరు అంటే టర్బులెన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే కనుక మనకి ఓపెన్ ఎయిర్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆర్ఎల్స్ మనకి హై టెంపరేచర్స్ ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్ వల్ల రాకెట్ లాంచర్స్లో మనం ఈ పర్టికులర్ అల్ట్రాసోనిక్ని వాడడం. అల్ట్రాసోనిక్ని మిగతా 3 ఏరియాస్లో కూడా మనం వాడతాం. ఓకేనా. సో కాబట్టి నాట్ యూజ్డ్ అన్నాడు కాబట్టి రాకెట్ లాంచర్స్ అని గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్స్ కెన్ బి యూస్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ అప్రోచింగ్ కార్? ఒక కార్ మనకి అప్రోచ్ అవుతుంది అని అంటే జనరల్గా మనకి ఇది సౌండ్ టాపిక్లో డాప్లర్ ఎఫెక్ట్లోకి వస్తుంది. జనరల్గా దాని యొక్క సౌండ్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే జనరల్గా మనకి రేడియో సిగ్నల్స్ ద్వారా, సౌండ్ సిగ్నల్స్ ద్వారా, లైట్ సిగ్నల్స్ వల్ల కూడా మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఉన్న ఆప్షన్స్లో ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే రేడియో వేవ్స్ ద్వారా. మనకి పోలీస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ మనకి ఇక్కడ కనుక చూసుకుంటే ఒక కార్ యొక్క స్పీడ్ని వీళ్ళు ఎక్కువగా రేడియో వేవ్స్ ద్వారానే మనకి మెజర్ చేస్తారు. సో అప్రోప్రియేట్గా డాప్లర్ ఎఫెక్ట్ని యూస్ చేసి మనకి రేడియో వేవ్స్ ద్వారా దీని స్పీడ్ని అసెస్ చేస్తారు. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 118, రేడియో వేవ్స్ ఈజ్ ది ఆన్సర్. If a distance between two masses is doubled, gravitational force between them. జనరల్గా కనుక చూసుకున్నట్టయితే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా ఏంటి? F is equal to గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఉంటుంది మనకి, దీంతో పాటుగా మనకి గ్రావిటేషన్ కూడా ఉంటుంది. సో G m1 m2 by r². ఇదే కదా జనరల్గా మనకు వచ్చేటువంటి ఫార్ములా, అవునా కదా? సో గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 మాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో F అంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అవుతుంది, G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అవుతుంది, m1 m2 అంటే మాసెస్ అవుతాయి, r అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనకి r² అని అంటారు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 మాసెస్ ఈజ్ డబుల్డ్ అంటున్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ 2 మాసెస్ ఈజ్ డబుల్డ్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది ఫార్ములా అంటే మనం దీన్ని కనుక చూసుకున్నట్టయితే దీనికి 2 టైమ్స్ చేయాలి. సో 2 టైమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఇదే ఫార్ములా ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు యాస్టీస్గా మీరు ఫార్ములా వేసుకుని G ఇంటూ m1
ఇంటూ m2 బై m1 ఇంటూ m2 బై 2r హోల్ స్క్వేర్ 2r హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేసిన తర్వాత దీన్ని మనం మల్టిప్లై చేసిన తర్వాత gm1 m2 m1 ఇంటూ m2 బై 4r స్క్వేర్ అవుతుంది. 4r స్క్వేర్ అవుతుంది. సో మనం దీన్ని కనుక చూసుకున్నట్టయితే ఆఫ్టర్ రెగ్యులర్ క్యాన్సిలేషన్స్ మనకి దీంతో చూసుకుంటే ఫోర్స్ అప్పుడు మనకి ఎఫ్ వాల్యూ మనకి 1/4 వస్తుంది. సో ఆప్షన్ ప్రకారం కనుక చూసుకుంటే ఫోర్స్ బికమ్ 1/4 ఆఫ్ ద ఒరిజినల్ అవుతుంది. సో ఉన్న దాంట్లో మనకి 1/4 ఎక్కడ ఉందో చూడాలి. If the distance between two masses is doubled, then the gravitational force between them is 1/4 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి F is equal to 1/4 ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 19లో మనకి 1/4 గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 120 సేమ్ మళ్ళీ ఫిజిక్స్ లో వచ్చిన ఫార్ములాస్ వచ్చాయి మనకి. సింపుల్ ఇక్కడ టూ ఫ్లాట్ మిరర్స్ ఆర్ ప్లేస్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. సో మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్ములా ఏంటి మనకి 360 degree బై టీటా. 360 degree బై టీటా నెంబర్ ఆఫ్ ఇమేజెస్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూద్దాం. టూ ఫ్లాట్ మిరర్స్ ఆర్ ప్లేస్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 60 degree ఫ్రమ్ ఈచ్ అదర్. హౌ మెనీ ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్ ఆఫ్ ఎ క్యాండిల్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ దెమ్ అని అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ గా మనకి ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n ఈజ్ ఈక్వల్ టు 360 degree బై టీటా మైనస్ 1. 360 degree టీటా మైనస్ 1. సరే ఇక్కడ టీటా అంటే ఏంటి అని అంటే యాంగిల్ బిట్వీన్ ద మిరర్స్. టీటాని ఏమంటారు ఇక్కడ మనకి, టీటా ఈజ్ ఈక్వల్ టు ఎందుకు యాంగిల్ అంటాడు, యాంగిల్ బిట్వీన్ ద మిరర్స్. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే టీటా అనేది యాంగిల్ బిట్వీన్ ద మిరర్స్ అవుతుంది. సో ఇప్పుడు గివెన్ టీటా వాల్యూ ఎంత మనకి, గివెన్ టీటా వాల్యూ 60 degrees ఇక్కడ మనం క్వశ్చన్ లోంచి పిక్ చేయొచ్చు. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అప్పుడు మనకి ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 360/60 మైనస్ 1. n ఈజ్ ఈక్వల్ టు 360/60 మైనస్ 1. సార్ 60 ఎందుకు వచ్చింది ఇక్కడ, క్వశ్చన్లో మనకి యాంగిల్ ఇచ్చారు కదా, 60 తీసుకోండి. క్యాన్సిలేషన్ చేస్తే 60 6 6 సో మనకి దీన్ని గనక చూసుకుంటే 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తే అదే ఆన్సర్. సో టూ ఫ్లాట్ మిరర్స్ ఆర్ ప్లేస్డ్ అట్ అన్ యాంగిల్ ఫ్రమ్ ఈచ్ అదర్. హౌ మెనీ ఇమేజెస్ విల్ ఫార్మ్, 6 మైనస్ 1 ఎంత 5 ఈజ్ ది ఆన్సర్. అర్థమైందా? సో ఈ స్టెప్స్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 360 బై టీటా మైనస్ 1, యాంగిల్ బిట్వీన్ ద మిరర్స్. సో n ఈజ్ ఈక్వల్ టు 360/60. దట్స్ ఇట్. ఓకే. If in a closed room the door of a refrigerator is kept open for some time, the temperature of the room will be. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక క్లోజ్ రూమ్లో కంప్లీట్గా లాక్ వేసి ఉన్నటువంటి రూమ్లో మీరు ఒక రెఫ్రిజిరేటర్ ఉంది, ఆ రెఫ్రిజిరేటర్కి సంబంధించినటువంటి డోర్ని ఓపెన్ పెట్టారు. రెఫ్రిజిరేటర్కి సంబంధించిన డోర్ ఓపెన్ పెడితే అప్పుడు మనకి ఎలాంటిది అవుతుంది, జనరల్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనకు చల్లగా ఉంటుంది. కానీ క్లోజ్ రూమ్లో మీరు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది అని అంటే మీకు ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో కంప్రెసర్ అనేది ఇంకా వేడెక్కుతుంది. ఇలాంటి సందర్భంలో ఓవర్ టైంలో హీట్ ఎక్కిన తర్వాత రూమ్ కూడా హీట్గా మారుతుంది. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో మనకి the temperature of the room will increase. ఎందుకు అనంటే ఆ పర్టికులర్ రెఫ్రిజిరేటర్ రూమ్ ఎయిర్ని కూడా అబ్జార్బ్ చేసుకుని సో మనకి ఆ ఏరియాని మనకి కంప్రెసర్ ద్వారా ఇంకా హీట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. సో రూమ్ ఎయిర్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది, కంప్రెసర్ హీట్ అవుతుంది. సో ఎటు తీసుకున్న ఓవరాల్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో 121 క్వశ్చన్ ఆన్సర్ 1. ద రీజన్ వై ద బాటమ్ ఆఫ్ ఏ వాటర్ రిజర్వైర్ ఇస్ థిక్. మనకి వాటర్ రిజర్వైర్ ఎందుకు థిక్గా ఉంది అని అంటారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే వాటర్ యొక్క ప్రెషర్ ఎప్పుడు కూడా లోతుకి వెళ్ళే కొద్దీ మనకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రెషర్ పెరుగుతూ ఉండడం వల్ల మనకి ఆ పర్టిక్యులర్ వాటర్ రిజర్వైర్ అనేది థిక్గా కనపడుతుంది. సో ఇక్కడ ఎక్కువ లోతుకి వెళ్ళే కొద్దీ ఎక్కువ ప్రెషర్ అనేది కనపడుతుంది. సో దానివల్ల మనకి పర్టికులర్గా చూసినట్టయితే వాటర్ రిజర్వ్ బాటమ్ మనకి థిక్గా మందంగా కనిపించినట్టు అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ద ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్.
following A and R. Tsunami waves are often caused by underwater earthquakes or volcanic eruptions. వస్తాయి. Large displacement of water due to earthquake or volcanic eruptions can create tsunamis. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే రెండు కరెక్టే, కానీ ఎక్స్ప్లెనేషన్ రెండింటి దానికి ఇక్కడ కనుక చూసుకుంటే A and R కరెక్టే, అలాగే మనకి లార్జ్ డిస్ప్లేస్మెంట్ వాటర్, ఇది కూడా కరెక్టే. సో అప్పుడు మనకి 1 ఈజీ ఆన్సర్. సునామీ అనేది మనకి జపనీస్ వర్డ్లోంచి తీసుకున్నాం, హార్బర్ వేవ్స్ అంటారు. సో ఇది రావడానికి వాల్కనిక్ అర్త్క్వేక్ యాక్టివిటీస్ కూడా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్? కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని వేటిని అంటారంటే జనరల్గా కార్బన్ అంటారు. ఎందుకంటే కార్బన్ మనకి 4 కోవలెంట్ బాండ్స్ని ఏర్పాటు చేస్తుంది. కార్బన్ కెన్ ఫార్మ్ 4 కోవలెంట్ బాండ్స్. సో దీన్నే కనుక మనం 4 కోవలెంట్ బాండ్ని టెట్రావాలెన్సీ అని కూడా అంటాం. వీటిని మనం టెట్రావాలెన్సీ అని కూడా పిలుస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెట్రావాలెన్సీ. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కార్బన్ తోటే మీరు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని తయారు చేయొచ్చు. ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కార్బన్ తోటే తయారు చేయొచ్చు. అందుకనేసే మనం దాన్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకే. ఆఫ్టర్ ఎ న్యూక్లియర్ డిజాస్టర్ స్ట్రాంటియం 90 బికమ్ హెల్త్ ఇష్యూ ఆఫ్ గ్రేట్ కన్సర్న్. ఎందుకంటే ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు స్ట్రాంటియం అనేది చాలా ప్రమాదకరంగా ఎందుకు మారుతుంది అని అంటే, స్ట్రాంటియం అలాగే కనుక ఇది కూడా చూసుకున్నట్టయితే కాల్షియం రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉంటాయి. స్ట్రాంటియం కానివ్వండి, కాల్షియం కానివ్వండి, రెండు చూడడానికి ఒకేలాగా ఉండడంతో మనకి వాటి ఫీచర్స్ కూడా ఒకటే ఉంటాయి. అంటే ఏంటంటే చూడడానికి ఒకేలాగా ఉంటాయి అంటే చూడడానికి ఒకేలాగా ఉంటాయి ఏంటి అని కాదు, వాటి స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే స్ట్రాంటియంది కానీ కాల్షియంది కానీ ఒకటే. సో దానివల్ల ఏమవుతుందనంటే బాడీలోకి ఎంటర్ అయ్యి ముఖ్యంగా బోన్స్ని వాటిని డెస్ట్రాయ్ చేస్తుంది. సో సి ఈస్ ది ఆన్సర్. After a nuclear disaster, strontium 90 become a health issue of great concern. So, what is a major concern ante strontium 90 get deposits in bones and bone marrow, causes cancer. So, 125 answer C. Which among the following compounds is most commonly used in the photochromic lenses? Photochromic lenses ante ఏంటంటే మనకి ఎండలో పెట్టుకున్నప్పుడు డార్క్గా మారుతాయి, ఇండోర్లోకి రాగానే ట్రాన్స్పరెంట్గా మారుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయటకు వచ్చి పెట్టుకున్నప్పుడు గాగుల్స్ మనకి డార్క్గా ఉంటాయి, సన్లైట్ పడంగానే, లోపలికి రాగానే గాగుల్స్ ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి. సో వీటిని మనం ఫోటోక్రోమాటిక్ లెన్సెస్ అంటారు. సిల్వర్ క్లోరైడ్ వల్ల మనకి ఈ ఫీచర్ అనేది వస్తుంది. సో ఫోటోక్రోమిక్ లెన్సెస్లో సిల్వర్ క్లోరైడ్ని బాగా యూస్ చేస్తారు. దానివల్ల మీకు చీకట్లో ఉన్నప్పుడు అది ట్రాన్స్పరెంట్గా, అంటే ఇండోర్లో ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్గా, అవుట్డోర్కి పోయినప్పుడు మనకి డార్క్గా కనపడతాయి. ఆల్కైన్స్ ఆర్ కాల్డ్ పారాఫిన్స్. ఆల్కైన్స్ ని మనం పారాఫిన్స్ అని అంటాం, కరెక్టే. ఆల్కైన్స్ ఆర్ కెమికలీ ఇనర్ట్ ఇన్ నేచర్. జనరల్గా కనుక చూసుకుంటే ఇది కూడా కరెక్టే. ఆల్కైన్స్ అనేది కెమికలీ ఇనర్ట్ అంటే ఏంటంటే మనకి దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే కెమికలీ ఇనర్ట్ అంటే లెస్ రియాక్టివ్ అని చెప్పొచ్చు. ఇవి లెస్ రియాక్టివ్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే. సో A and R both the statements are correct. R is the correct explanation of A. So alkanes అనేవి saturated hydrocarbons కింద తీసుకుంటారు. దీన్ని తీసుకుంటారు. So A and R are correct. R is the correct explanation of A. Okay, right. ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ రాస్తే, సార్ ఆల్కేన్స్ ని కెమికలీ ఇనర్ట్ అని ఎందుకు అంటారు అని అడిగితే, జనరల్గా ఇవి యాసిడ్స్ తోటి, బేసెస్ తోటి తొందరగా రియాక్ట్ కావు, అందుకనేసి ఇవి ఇనర్ట్ ఇన్ నేచర్ అంటారు. రిండర్పెస్ట్ డిసీజ్ విచ్ వాజ్ రీసెంట్లీ ఎలిమినేటెడ్. ఇది మనం కరెంట్ అఫైర్స్ లో కూడా కవర్ చేసాము. విచ్ వాజ్ కాస్డ్ బై విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. రిండర్పెస్ట్ అనేది కనుక చూస్తే ఈ పర్టికులర్ డిసీజ్ ని మనం క్యాటిల్ ప్లేగ్ అని కూడా అంటాం. ఇదొక వైరల్ డిసీజ్. సో రిండర్పెస్ట్ ఆల్సో నోన్ as cattle plague. ఓకే, క్లియర్. సో రిండర్పెస్ట్ సంబంధించింది ఇది. వైరస్ వస్తుంది, ఇది. వేర్ డస్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. చాలా మంది కాన్ఫిడెంట్ గా కిడ్నీస్ అని పెట్టేస్తారు. బట్ ఇక్కడ వాడు క్వశ్చన్ లో యూరియా ఫార్మేషన్ అడుగుతున్నాడు కానీ యూరియా ఎక్స్క్రీషన్ అడగట్లేదు. యూరియా ఎక్స్క్రీషన్ అంటే కిడ్నీస్ అని చెప్పాలి. బట్ క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతున్నాడు, యూరియా ఫార్మేషన్ అడుగుతున్నాడు. సో యూరియా ఫామ్ అయ్యేది లివర్ దగ్గర ఫామ్ అవుతుంది. సో యూరియా అనేది బాడీలో లివర్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎక్స్క్రీషన్ అనేది కిడ్నీ దగ్గర జరుగుతుంది. లివర్కి సంబంధించినటువంటి స్టడీని హెపటాలజీ అని అంటారు.
హెపటాలజీ. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి లివర్ ఇస్ ది ఆన్సర్. రైట్. కిడ్నీస్ అని ఎవరైతే పెట్టారో కరెక్ట్ చేసుకోండి. కిడ్నీస్ ఎక్స్క్రీట్ చేస్తే కానీ ప్రొడ్యూస్ ఫామ్ అవ్వవు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. The cytoplasm of the prokaryotic organisms is not like that of eukaryotic organisms. సో దీంట్లో కనుక చూసుకుంటే సెల్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. సో దీంట్లో మనకి ఏం చెప్తున్నాడు, సైటోప్లాజం ఆఫ్ ప్రోకారియోటిక్. ఓకే, ఫస్ట్ వన్ కరెక్ట్. ఇన్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ రైబోజోమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద RNA. ఓకే, ఇది కూడా కరెక్టే. ద సైటోప్లాజం ఆఫ్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ కంటైన్ స్టోరేజ్ మెటీరియల్ లైక్ ఇంటర్ఫేసెస్. ఎస్, ఇది కూడా మనకి కరెక్టే. ఓకేనా? నెక్స్ట్, ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ 70 రైబోజోమ్స్ అండ్ యూకారియోటిక్ హస్ 80 రైబోజోమ్స్. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ABC ఆన్సర్ అవుతుంది, కానీ డి అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో ఇది కనుక చూస్తే సైటోప్లాజం అనేది పూర్తిగా మనకి జెల్లీ ఫ్లూయిడ్లో ఉంటుంది. సో దీంట్లో ఇది కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ABC స్టేట్మెంట్స్ కరెక్ట్, కానీ డి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. So question number 130, ABC are the correct statements. Which tree is used to prevent malaria? Very important and very basic question. Cinchona tree. So question 131, cinchona, explanation akkarledu daniki. Which of the following cell organelle involved in the protein synthesis? ప్రోటీన్ సింథసిస్ మనకి దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఏది తయారై ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ లైజోజోమ్స్ కనుక చూస్తే ఇవి సూసైడల్ బ్యాగ్స్, కాబట్టి మనకి లైజోజోమ్స్ అవ్వదు. ప్లాస్మా మెంబ్రేన్ కనుక చూసుకున్నట్టయితే ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుందంటే టాక్సిక్ సబ్స్టెన్స్ ఎంట్రీ ఎగ్జిట్ ప్రివెంట్ చేస్తూ ఉంటుంది, ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తుంది. రైట్. మైటోకాండ్రియా కనుక చూసుకుంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చదువుతారు. పవర్ హౌస్, మనం 10th క్లాస్ వరకు దీన్ని చదువుకున్నాం, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో ప్రోటీన్ సింథసిస్ జరిగేది మనకి రైబోసోమ్స్ దగ్గర జరుగుతుంది. రైబోసోమ్స్ ని కనుక చూసుకున్నట్టయితే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్ అంటారు. రైబోసోమ్స్ ని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్. ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్. ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ అ సెల్. ఓకే. మైటోకాండ్రియా కనుక చూసుకుంటే అడెనైన్ ట్రైఫాస్ఫేట్ పెరుగుతుంది, కానీ ప్రొడక్షన్ జరుగుతుంది, కానీ ప్రోటీన్ ప్రొడక్షన్ మాత్రం జరగదు. సో ATP అది ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ గ్రో ఆన్ కామన్ బెడ్? ఈస్ట్. బేసిక్ క్వశ్చన్ అది, ఈస్ట్ ఇక్కడ. ఓకే, ఈస్ట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ద ప్రాసెస్ బై విచ్ ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఓవరీ వితౌట్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ లేకుండా, అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ రావడం. సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే మనకి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు సీడ్లెస్ ఫ్రూట్స్ కనుక వస్తే దాన్ని మనం కనుక చూస్తే పార్థెనోకార్పీ అని అంటాం. సో మనకి సీడ్లెస్ ఫ్రూట్స్ అనేది వీటి వల్ల వస్తాయి. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ హ్యావ్ రెస్పిరేటరీ రూట్స్? రెస్పిరేటరీ రూట్స్ కనుక చూసుకుంటే మనకి మ్యాంగ్రూవ్స్ అనే వాటికి ఉంటాయి. సో మ్యాంగ్రూవ్స్ కనుక చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ మనకి సుందర్బన్ డెల్టా దగ్గర ఉంటుంది, వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్. ఇది వాటర్ లాగ్ ఏరియాస్లో, మార్షీ కోస్టల్ కండిషన్స్లో మనకి ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి పెరుగుతాయి. సో ఇవి తీరాన్ని కాపాడుతాయి, సైక్లోన్స్ లాంటివి వచ్చినప్పుడు మన తీరాన్ని కాపాడుతూ ఉంటాయి. సో మ్యాంగ్రూవ్స్. ఓకే. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ హిమోగ్లోబిన్, క్లోరోఫిల్, చాల్కోపైరైట్, చాల్కో అంటే కాపర్, విటమిన్ B12. సింపుల్ అమ్మ ఇక్కడ. సో దీంట్లో హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. 2 is the answer. 136. సో 136 కనుక చూస్తే ఐరన్, మెగ్నీషియం, కాపర్, కోబాల్ట్ యాజ్ ఇట్ ఈస్గా. క్లోరోఫిల్ మనకి మెగ్నీషియం, చాల్కో అంటేనే కాపర్ అని అర్థము. సో ఇక్కడ కనుక చూసుకుంటే 2 is the answer. ఓకే, రైట్. వాట్ వుడ్ బి ద పర్సెంటేజ్ ఇన్ ద యూరిన్ ఆఫ్ ఎ హెల్దీ పర్సన్? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అతని బాడీలో గ్లూకోజ్ పర్సెంట్ అనేది ఉండదు, 0%. ఓకే. సో ఇక్కడ కనుక చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 137 0% ఉంటుంది. ఓకే, 0%. అంటే ఆర్గ్యూ చేయొచ్చు, సార్ <1% పెట్టచ్చా అని అంటే <1 వేరు, 0 వేరు. సో కాబట్టి కొన్నిట్లో మనకి 1% అని చెప్పినప్పటికీ బట్ అక్యురేట్ ఆన్సర్ NCERT ప్రకారం 0% అనే పెట్టాలి. సో గో ఫర్ 0, 1% కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 కనుక చూసుకున్నట్టయితే కరెక్టా ఇన్కరెక్టా, స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు.
కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ యాడెడ్ టు ప్రిజర్వ్ ఈర్ కాల్డ్ ప్రిజర్వేటివ్స్. కరెక్ట్. సాల్ట్, ఆయిల్, షుగర్, చిల్లీ ఆర్టిఫిషియల్. ఇవి ఆర్టిఫిషియల్ ఎందుకైతే న్యాచురల్ కదా. బెనోజైట్స్, నైట్రేట్, సల్ఫేట్స్ ఆర్ కెమికల్స్ దట్ స్పాయిల్ ఫుడ్. కాదు, ఇవి కెమికల్స్ ఫుడ్ ప్రిజర్వేషన్ కి పనికొస్తాయి. ఇవి ఫుడ్ ప్రిజర్వేషన్ ని మనకి యూజ్ చేస్తారు. ఓకే, రైట్. సో సి స్టేట్మెంట్ కూడా తప్పు. స్పాయిల్ ఫుడ్ బికమ్స్ పాయిజనస్. అఫ్ కోర్స్ కరెక్ట్. సో ఏ అండ్ డి ఇస్ ఆన్సర్. ఏ అండ్ డి ఆన్సర్. దీంట్లో ఎందుకు ఏ అండ్ డి, సి బి ఎందుకు మీరు కరెక్ట్ కాదంటున్నారు? బి కనుక చూస్తే షుగర్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ కాదు, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. ఓకే, బెనిజైట్స్ కానీ ఇవి కానీ ఫుడ్ పాడవకుండా ఆపుతాయి కానీ వాటి వల్ల ఫుడ్ పాడవదు. సో సి స్టేట్మెంట్ కూడా తప్పు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 138లో ఏ డి ఆన్సర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వేదాస్ హ్యావ్ మ్యూజిక్? వేదాస్ మనకి దేంట్లో మెన్షన్ చేశారు? అఫ్ కోర్స్ సామవేద, నో డౌట్, గో ఫర్ సామవేద. దానికి అసలు ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు మీకు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ వర్ టేకెన్ బై ద అక్బర్ టు బ్రింగ్? అక్బర్ హిందూ ముస్లిం యూనిటీని ఇంప్రూవైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. జిజియాని అబాలిష్ చేశారు. అలాగే మనకి కౌ కిల్లింగ్ ని ప్రొహిబిట్ చేశారు. కౌ కిల్లింగ్ ని ప్రొహిబిట్ చేశాడు. సో ఆన్సర్ వచ్చేసరికి కౌ కిల్లింగ్. ఇన్ విచ్ ఇయర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎనాక్టెడ్ డ్యూరింగ్ బ్రిటిష్? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మనకి 1935 బ్రిటిష్ పోతూ చేసినటువంటి చివరి యాక్ట్ గా దీన్ని చెప్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మనకి 1935లో దీన్ని చేసి వెళ్ళారు. 1935 యాక్ట్ ని కనుక చూసుకుంటే దీన్ని మనం కార్బన్ కాపీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. కార్బన్ కాపీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇందులో నుంచి చాలా ఫీచర్స్ మన కాన్స్టిట్యూషన్ లో మనం తీసుకొచ్చి పెట్టుకున్నాము. హూ సెడ్, వెరీ ఇంపార్టెంట్, ముझे खून दो मैं तुम्हें आजादी दूंगा. సో ఇక్కడ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఓకే, సో స్టేట్మెంట్ లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. జస్ట్ మూమెంట్. Excuse me. Who said, give me your blood and I'll give you freedom? సో ఇది కనుక చూసుకున్నట్టయితే మనకి సుభాష్ చంద్రబోస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ముझे खून दो मैं तुम्हें आजादी दूंगा. స్ట్రైట్ అవే క్వశ్చన్. ఓకే, సో 142 ఇది. ఈయన పొలిటికల్ గురు ఎవరు అంటే చిత్తరంజన్ దాస్ గారు. Who was the political guru of Subhash Chandra Bose అంటే సిఆర్ దాస్ పొలిటికల్ గురు. నెక్స్ట్, which of the following leaders died as a result of injuries sustained during a protest demonstration against Simon Commission? సైమన్ కమిషన్ వస్తున్నప్పుడు మనము ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి? సైమన్ గో బ్యాక్. యూసఫ్ మెహ్రౌలి ఈ సైమన్ గో బ్యాక్ అనేటువంటి స్లోగన్ ఇచ్చాడు. సో సైమన్ గో బ్యాక్ అనేటువంటి స్లోగన్స్ తోటి ఇండియాలో అన్ని ప్లేసెస్లో డిఫరెంట్ లీడర్స్ దీన్ని ప్రొటెస్ట్ చేశారు. అయితే మనకి లాలా లజపత్ రాయ్ గారు లాహోర్ ఏరియాలో మనకి దీనికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ని చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ లాలా లజపత్ రాయ్ గారు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ శాండర్స్ అనేటువంటి ఒక ఏసీపీ ఆర్ పోలీస్ ఆఫీసర్ లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్లో 30 days తర్వాత వారు చనిపోతారు. సో ఆన్సర్ వచ్చేసరికి లాలా లజపత్ రాయ్. క్వశ్చన్ నెంబర్ 143 ఆన్సర్ వచ్చేసరికి లాలా లజపత్ రాయ్. ఓకే, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ నామినేటెడ్ ఫర్ రాజ్యసభ? సో మనకి ఫస్ట్ ఉమెన్ నామినేటెడ్ ఫర్ రాజ్యసభ కనుక చూసుకున్నట్టయితే మనకి రుక్మిణీ దేవి అరుండల్ గారు. అలాగే మనకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అంటే మనకి సుచేతా కృపలాని గారు. ఓకే, సుచేతా కృపలాని గారు యూపీకి చేశారు. సో ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ సుచేతా కృపలాని గారు ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్గా మనం ఇక్కడ చెప్పచ్చు.
ఓకేనా. నెక్స్ట్ మనకి ఇది కాకుండా ఫస్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను, సారీ. ఏ స్టేట్కి చేశారు? ఉత్తరప్రదేశ్కి చేశారు. ఉత్తరప్రదేశ్కి 1963 నుంచి 1967 పీరియడ్లో వీరు మనకి ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా చేశారు. నెక్స్ట్ మనకు అలాగే కనుక చూసుకున్నట్టయితే సరోజిని నాయుడు గారు ఫస్ట్ గవర్నర్గా చేశారు. సరోజిని నాయుడు గారు ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇండియాలో ఎవరు అంటే సరోజిని నాయుడు గారు. సేమ్ ఆవిడ కూడా యూపీకే చేశారు. 1947 నుంచి 1949 వరకు సరోజిని నాయుడు గారు యూపీ గవర్నర్గా చేశారు. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫర్ రాజ్యసభ అఫ్ కోర్స్ రుక్మిణీదేవి గారు. ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఎవరు ఇక్కడ అంటే ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అంటే సుచేతా కృపలాని గారు. ఫస్ట్ గవర్నర్ ఉమెన్ సరోజిని నాయుడు గారు. ఓకేనా. స్టాటిక్ జీకే అమ్మా, ఇది పాలిటీ కాదు, హిస్టరీ కాదు, ఏం కాదు, స్టాటిక్ జీకే. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజ్ స్వరాజ్ పార్టీ? సో మనకి 1922-24 ఈ టైం పీరియడ్లో, అంటే 1922 డిసెంబర్ అంటారు, ఓకే 1923 తీసుకున్నా పర్వాలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. గాంధీ ఆ టైంలోనే జైల్లో ఉంటారు. 1924లో ఆయన బెల్గావ్ సెషన్కి ప్రెసిడెంట్ అవుతారు. ఫస్ట్ టైం గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవుతారు బెల్గావ్ సెషన్లో. దీంట్లో ఈ పీరియడ్లో గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో గాంధీని అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, అంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయకుండా. ఆ టైంలో మనకి విత్ ఇన్ ద కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వారు మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ గారు. ఓకే, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్. సో స్వరాజ్ పార్టీని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. సో మనకి ఈ టైంలో ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్రో చేంజర్స్ అంటే ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు. నో చేంజర్స్ అంటే ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేయడానికి ఇష్టం లేని వాళ్ళు. సో ఇలా రెండు గ్రూప్స్గా విడిపోయి గొడవ పడుతున్న సందర్భంలో గాంధీ వీరిని జైల్లో కూర్చుని సెటిల్ చేస్తారు ఇష్యూని. సో సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ గారు స్వరాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి 1923 ఎలక్షన్స్లో వాళ్ళు ఎలక్షన్స్లోకి వెళ్తారు, కంటెస్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కింగ్స్ వాజ్ మెన్షన్ అండర్ ద ఇరాన్ ప్రశస్తి ఆర్ ఇరాన్ ఇన్స్క్రిప్షన్? సముద్రగుప్తాకి సంబంధించింది. సముద్రగుప్తాని కనుక చూసుకుంటే నెపోలియన్ ఆఫ్ ఇండియాగా ఈయనని చెప్పబడతారు. నెపోలియన్ ఆఫ్ ఇండియాగా సముద్రగుప్త గురించి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ సముద్రగుప్త కనుక చూసుకుంటే నెపోలియన్ ఆఫ్ ఇండియా కింగ్డమ్ని వ్యాస్ట్గా ఎక్స్పాండ్ చేశారు. ఇతని కోర్టు పోయిట్ మనకి హరిసేన. హిస్ కోర్టు పోయిట్ హరిసేన. కోర్టు పోయిట్ హరిసేన ఉన్నారు మనకి ఇక్కడ. ఓకే. సో దీంతో పాటుగా ఈయనకున్న ఇంకొక టైటిల్ ఏంటంటే కవిరాజా అంటారు. హీ హిమ్సెల్ఫ్ వాస్ ఎ గ్రేట్ పోయిట్, వీణా ప్లేయర్. ఈయన ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ టేస్ట్ ఉన్నటువంటి రూలర్స్ ఎవర్రా అంటే వీళ్ళే, గుప్తాసే. సో హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ వీణా ప్లేయర్. ఈయన వీణా ప్లేయర్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆన్సర్ ఈ సముద్రగుప్త. మహాత్మా గాంధీ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆఫ్టర్. సో మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తారు. యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్గా మాట్లాడితే 3 స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే కాంగ్రెస్ పర్మిషన్ తర్వాత వెళ్తాడు కరాచీ సెషన్. బట్ 3 కూడా టెక్నికల్గా కరెక్ట్ ఆన్సరే, బట్ 1 ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్ 3 కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు మీరు అని అంటే, మీకు స్టోరీ ఐడియా ఉందో లేదో, 1930 నుంచి 1934 వరకు మనకి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఫేజ్ టైంలో మనకి ఇక్కడ గనక చూసుకుంటే మూవ్మెంట్ మధ్యలో ఉండంగా, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ మధ్యలో ఉండంగా మనకి దీన్ని ఇక్కడ ఆపేసి గాంధీ ఇర్విన్ ఒక ఒప్పందాన్ని సైన్ చేస్తారు. ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత కరాచీలో కాంగ్రెస్ సెషన్ పెడతారు. అక్కడ వాళ్ళు కాంగ్రెస్ అప్రూవ్ చేసిన తర్వాత వెళ్తారు. బట్ టెక్నికల్గా 3 కూడా కరెక్టే, బట్ ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. ఓకే. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ డిడ్ గాంధీ గేవ్ ద టైటిల్ దీనబంధు? సో దీనబంధు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్ ఆఫ్ ది పూర్ అంటారు. ఫ్రెండ్ ఆఫ్ ద పూర్ కనుక చూసుకుంటే సిఎఫ్ ఆండ్రూస్ని చార్లెస్ ఫ్రియర్ ఆండ్రీస్ ఫుల్ నేమ్ కనుక చూసుకుంటే చార్లెస్ ఫ్రియర్ ఆండ్రూస్. ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది. సో ఫ్రెండ్ ఆఫ్ ది పూర్ గా మనకు చెప్పబడతారు. సో ఈ పర్టికులర్ సిఎఫ్ ఆండ్రూస్ని దీనబంధు అనేటువంటి టైటిల్ గాంధీ ఇచ్చారు. ఓకే. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ చూసుకోండి. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజీ, అన్ని తెలియని అవసరం లేదు మనకి. దాదాబాయి నౌరోజీ
3 times ప్రెసిడెంట్ ఉన్నారు. A3 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. బా రెండింటికి ఇచ్చాడా? సో ఎలిమినేషన్ చేసేయండి. గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ C2 ఉంటే ఆన్సర్. ఇదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 149 3 ఇస్ ది ఆన్సర్. ఇంకా మిగతా మీరే చూసుకోండి. సి అరబిందో ఘోష్ గారు ఒకప్పుడు రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్, రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్. ఆయన తర్వాత సాధుగా మారిపోతారు. దీనికి వెళ్తారు, ఇక్కడ మన పుదుచ్చేరికి వెళ్ళిపోయి ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో క్వశ్చన్ 149 ఆన్సర్ వచ్చేసరికి 3 ఇస్ ది ఆన్సర్. ఓకే, Who among the following founded All India Scheduled Caste Federation in 1942? So Scheduled Caste Federation కనుక చూసుకున్నట్టయితే అఫ్ కోర్స్ భీమ్రావ్ అంబేద్కర్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. భీమ్రావ్ అంబేద్కర్ గారు ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మై స్ట్రాంగెస్ట్ బుల్వర్క్ ఈస్ గాన్. సో మనకి 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని గాంధీ లాంచ్ చేశారు. మనకి 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి గాంధీ గారు ఈ సందర్భంగా మనకి రేపు తెల్లవారితే నాన్ కోఆపరేషన్ని స్టార్ట్ చేస్తున్నాము అని అనౌన్స్ చేసే టైంలో ఒక సాడ్ న్యూస్ వింటారు. ఆ సాడ్ న్యూస్ ఏంటో కాదు, తిలక్ గారు చనిపోవడం. సో బాలగంగాధర తిలక్ గారు చనిపోతారు. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్లో తిలక్ స్వరాజ్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ తిలక్ స్వరాజ్ ఫండ్ అనేది ఈ ఫండ్ ద్వారా 1 crore రూపీస్, 1 కోటి రూపాయల వరకు పూల్ చేసి ఆ ఫండ్ ద్వారా ఇక్కడ చరకాస్ని కొంటారు. సో ఈ చరకాస్ని పూర్ పీపుల్ కోసం, ఈ చరకాస్ని పూర్ పీపుల్కి ఇచ్చి మీ బట్టలు మీరే వేసుకోండి అంటే మేమే వేసుకుంటాం కదా సార్, అలా అని కాదు, మీరు మీ బట్టలు మీరే తయారు చేయండి అని అర్థం అనమాట. ఓకే, సో ఇది దీని మీనింగ్ ఇక్కడ. ఓకే, సో తిలక్ స్వరాజ్ ఫండ్ ఏ మూమెంట్లో అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. Who among the following gave the slogan ఇంక్విలాబ్ జిందాబాద్? ఇంక్విలాబ్ జిందాబాద్ మనకి ఇచ్చినటువంటి వారు భగత్ సింగ్. కోర్ట్ రూమ్ లో ఆయన ఉరిశిక్ష జడ్జిమెంట్ వచ్చిన రోజున ఆయన ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి కోర్ట్ రూమ్ లో గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు. ఓకే, సో ఆన్సర్ ఇస్ భగత్ సింగ్. ఇన్ వాట్ సెషన్ కాంగ్రెస్ డిక్లేర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ పూర్ణ స్వరాజ్? మనకి లాహోర్ సెషన్ కనుక చూసుకుంటే 1929 లాహోర్ సెషన్ కి ప్రెసిడెంట్ జవహర్ లాల్ నెహ్రూ, ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈ సెషన్కి మనకి 4 రెజల్యూషన్స్ తీసుకున్నారు. ఆ 4 రెజల్యూషన్స్ ఏంట్రానంటే, ఫస్ట్ రెజల్యూషన్ వీళ్ళు బాయ్కాట్ ఆఫ్ ఆర్టీసీ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వకూడదు అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నారు. సెకండ్, బాయ్కాట్ ఆఫ్ ఆర్టీసీ తర్వాత సిడిఎం గాంధీ లీడర్షిప్లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ప్లస్ 26 జనవరి 1930 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. మీరు బ్రిటిషర్స్, ఇక్కడ మీరు అంటే బ్రిటిష్, సో 26 జనవరి 1930 వరకు బ్రిటిషర్స్ ఇండియా వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి టార్గెట్ ఇచ్చారు. సో ఆ డేనే మనం పూర్ణ స్వరాజ్గా మనం చెప్పుకుంటాం. సో పూర్ణ స్వరాజ్ డే కనుక చూసుకుంటే ఇది లాహోర్ సెషన్లో లాహోర్ సెషన్లో దీన్ని డిసైడ్ చేశారు. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్ ఓన్డ్ బై యానీ బీసెంట్? యానీ బీసెంట్ కనుక చూసుకుంటే న్యూ ఇండియా, దీంతో పాటు కామన్ వీల్ అనేటువంటి న్యూస్ పేపర్ యానీ బీసెంట్కి ఉంది. ఆవిడ ఓన్ పబ్లిషింగ్ ఇవన్నీ. అఫ్ కోర్స్ యానీ బీసెంట్ గారు కనుక చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఐఎన్సి 1917 సెషన్లో ఈవిడ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఎవరు అని అంటే యానీ బీసెంట్ గారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సరోజిని నాయుడు గారు. ఓకే, సో యానీ బీసెంట్ గారు హోమ్ రూల్ లీగ్ ని స్టార్ట్ చేశారు. సో విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. డ్యూరింగ్ శివాజీ రూల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ నోన్ యాజ్ అష్టప్రధాన్. 8 మినిస్టర్స్ ఉంటారు. మనకి శివాజీ కోర్టులో అష్టప్రధాన్ అనేటువంటి మినిస్టర్స్ ఉంటారు. ఈ అష్టప్రధాన్కి రాజారాం ఇంకొకరిని యాడ్ చేశారు. ఆ యాడ్ చేసినటువంటి పోస్ట్ పేరు ప్రతినిధి. శివాజీ కోర్టులో ఉన్నటువంటి 8 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని అష్టప్రధాన్ అని అంటారు. ఆ అష్టప్రధాన్కి ఇంకొక యాడ్ ఆన్ చేసి ఇంకొక పోస్ట్ క్రియేట్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి రాజారాం, అండ్ దట్ ఈస్ ప్రతినిధి అనే పోస్ట్ ని క్రియేట్ చేశారు. సో అష్టప్రధాన్ తర్వాత మనకి ఆ ఇంకొక పోస్ట్ యాడ్ చేయడంతో నవప్రధాన్ అవుతుంది. సార్ అష్టప్రధాన్ అంటే ఏంటి అని అంటే
అక్కడ క్వశ్చన్లోనే మీకు కనపడుతుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, 8 మినిస్టర్స్ని అష్టప్రధాని పిలిచేవారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన మనకి ఎడ్యుకేషన్లో ముస్లిమ్స్ కూడా వెస్టర్నైజ్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి ఈ ప్రోగ్రామ్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది. హూ సెడ్ దట్ ఎక్స్ప్లోయిటివ్ నేచర్ ఆఫ్ బ్రిటిష్ వాస్ బ్లీడింగ్ ఇండియా వైట్? సో మనం కనుక చూసుకుంటే సింపుల్, అదేం పెద్ద స్టేట్మెంట్ కాదు. డ్రైన్ థియరీ ప్రపోజ్ చేసిన వాళ్ళే దాన్ని కూడా ప్రపోజ్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ మనకి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, దోచుకుంటున్నారు మనల్ని అని చెప్పి మనకి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ స్టేట్మెంట్ వాస్ గివెన్ బై దాదాబాయి నౌరోజీ. ఈయనే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ అనేటువంటి బుక్ కూడా రాశారు వీరు. ఓకే, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఈ బుక్ వారే రాశారు. అండ్ ఆన్ ద టాప్ కనుక చూసుకుంటే డ్రైన్ థియరీ కూడా వారే ప్రపోజ్ చేశారు. హూ ఇంట్రడ్యూస్ ద రాయత్వారీ సిస్టమ్? రాయత్వారీ సిస్టమ్ కనుక చూసుకుంటే థామస్ మన్రో దీన్ని తీసుకొచ్చారు. స్పెల్లింగ్ తప్పు ఉంది అక్కడ, థామస్ మన్రో మద్రాస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి జమీందారీ సిస్టమ్, అలాగే రాయత్వారీ సిస్టమ్, మెహల్వారీ సిస్టమ్ లాంటివి తీసుకొచ్చారు. రాయత్వారీ అంటే డైరెక్ట్గా రైతుల నుంచే ట్యాక్స్ వసూలు చేసేది. మెడ్రాస్ ప్రావిన్స్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు 1820లో. ఓకే, సో థామస్ మున్రో దీన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే మెడ్రాస్ ప్రావిన్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే మై డియర్. With reference to coal gasification, producer gas is formed by the complete combustion of coal. Syngas can be used in the manufacture of fertilizers. The government has set a target of coal gasification of 10,000 million. Hey, numbering use kun cheppeseni. Ini video game score. So 3 statement tappu. 3rd statement tappu. So deentlo ganaka chusukunnataithe producer gas is formed by complete combustion of coal. Only one is right. సిన్గ్యాస్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి CO కార్బన్ మోనాక్సైడ్ అలాగే H2 వల్ల ఇది తయారవుతుంది. సో కాబట్టి ఇది రా మెటీరియల్ అవుతుంది. ఓకే, సో కరెక్ట్ అంటాడు కదా మనకి. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. 3rd స్టేట్మెంట్ తప్పు. అసలు 3rd స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే 100 మిలియన్ టన్స్ 10,000 మిలియన్ టన్స్ కాదు. సో క్వశ్చన్ నెంబర్ 115లో సి స్టేట్మెంట్ తప్పు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్కి రా మెటీరియల్ అంతే, 2nd స్టేట్మెంట్ అంత అక్యురేట్ ఏం కాదు. ఓకేనా, రైట్. Which among the following articles of the Constitution talks about national emergency? మనకి 352 కనుక చూసుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఆన్సర్ వచ్చేసరికి 352. మనకి నేషనల్ ఎమర్జెన్సీ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ పర్టికులర్ అనౌన్స్ చేయాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ డ్యూ టు వార్. ఒక యుద్ధం వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ ఇంపోజ్ చేయొచ్చు. లేదు అని అంటే కనుక బయట నుంచి ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తే, లైక్ ఎలా చెప్పొచ్చు అంటే మనకి తాలిబాన్ ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్ని అటాక్ చేసింది కదా, సో అదే విధంగా ఇండియా మీద కూడా ఎవరైనా అలాంటి అటాక్ వచ్చినప్పుడు అదొకటి తీసుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంపోజ్ చేయొచ్చు. లేదు అనంటే మనకి ఆర్మ్డ్ రెబలియన్ అంటే సోల్జర్స్ కానీ ఎవరైనా ఎప్పుడైనా లైక్ తిరుగుబాటు చేస్తే, సాయుధ పోరాటం లాంటివి చేస్తే అలా తీసుకోవచ్చు. సో ఇలా మనకు అంటారు. ఈ ఆర్టికల్ 352నే పాపులర్గా నేషనల్ ఎమర్జెన్సీ అంటారు. ఆర్టికల్ 352నే పాపులర్గా నేషనల్ ఎమర్జెన్సీ అని అంటారు. దీన్ని పాపులర్లీ నేషనల్ ఎమర్జెన్సీ అంటారు. అయితే మనకి కాన్స్టిట్యూషన్లో దీన్ని ఎక్కడ కూడా నేషనల్ ఎమర్జెన్సీ అని కూడా యూజ్ చేయలేదు. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అన్నారు అంతే. అంతకుమించి ఇక్కడ మనకి వేరే స్పెసిఫిక్గా పాయింట్స్ అయితే ఏం లేవు. Which among the following articles of the Constitution talks about national emergency? ఇది మనకి ఆర్టికల్ 352లో మనకు చెప్తుంది. రైట్. Where are the salaries and allowances of Supreme Court judges drawn from? A polity question. Consolidated Fund of India. మనకి ఆర్టికల్ 266 క్లాస్ 1 అనేది ఉంటుంది. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇందులో నుంచి ₹1 తీయాలన్నా వేయాలన్నా పార్లమెంట్ అప్రూవల్ మ్యాండేటరీ. సో ఆర్టికల్ 266 క్లాస్ 1 ప్రకారం మనకి దీనికి సంబంధించి ఉంటుంది. ఓకే, పార్లమెంట్.
హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ టు ఎంపీస్ ఆఫ్టర్ ఎంట్రింగ్. సో మనకి ప్రోటెమ్ స్పీకర్ అనేది ఉంటుంది. జనరల్గా కాన్స్టిట్యూషన్లో మనకి ఇచ్చింది ఏంటంటే ఎంపీస్కి ప్రెసిడెంట్ ఆర్ సమ్ అదర్ పర్సన్ అపాయింటెడ్ బై హిమ్. జనరల్గా ఇలాంటి ఆఫీసర్స్కి మనకి ప్రోటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఆఫీస్ బ్యారర్స్ తోటి ప్రోటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో ప్రోటెమ్ స్పీకర్ అనేది టెంపరీ ఆఫీస్. హాల్లో ఉన్నటువంటి మెంబర్స్లో ఎంపీస్లో లోక్సభలో సీనియర్ మోస్ట్ మెంబర్స్ని పిక్ చేస్తారు. సో వారినే ప్రోటెమ్ స్పీకర్ అని అంటాం. ప్రోటెమ్ స్పీకర్ అని అంటాం. ఓకేనా, రైట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ under which the union government can issue directive to a state to ensure that government is carried on in accordance with the provisions of the constitution. సో ఓవరాల్గా కనుక చూస్తే అందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. మనం కనుక తీసుకున్నట్టయితే పూర్తిగా మనకి ఆర్టికల్ 355 ప్రకారము, ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 355 ప్రకారము యూనియన్ గవర్నమెంట్ అనేది స్టేట్స్కి డైరెక్టివ్స్ ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఆర్టికల్ 355లో మనకి దీని గురించి మెన్షన్ చేశారు. ఓకే, same Dr. B.R. Ambedkar opined that which article of the Indian Constitution should remain as dead letter. ఎందుకు దీన్ని డెడ్ లెటర్గా రిమైన్ చేయమన్నారు అంటే దీన్ని ఎక్కువగా మిస్యూజ్ చేస్తారు కాబట్టి. ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 అంటే దీన్నే మనకి ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్ అంటారు. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్. ఆర్టికల్ 356. ఆర్టికల్ 356లో మనకి దీన్ని డీల్ చేశారు. దీన్నే మనం అందరం కూడా పాపులర్గా ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి మనం పిలుస్తాం. దీన్నే మనం పాపులర్గా ప్రెసిడెంట్ రూల్ అని పిలుస్తాం. ఆర్ దీన్నే స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. సో ఎక్కువగా ఈ ఆర్టికల్ని డెడ్ లెటర్గా మనకి ఆయన వర్ణించారు. విచ్ కమిటీ సజెస్టెడ్ ద ఫండమెంటల్ డ్యూటీ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆఫ్ కోర్స్ వెరీ ఈజీ క్వశ్చన్. మనం సీజీఎల్ బూస్టర్లో కూడా కవర్ చేసిన ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ కనుక చూసుకున్నట్టయితే మనకి డిపిఎస్పీస్ని ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేయమని అడిగారు. సో స్వరణ్ సింగ్ కమిటీని అపాయింట్ చేసిన వారు ఇందిరాగాంధీ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఫ్రమ్ విచ్ కంట్రీ వి అడాప్టెడ్ డిపిఎస్పీ. డిపిఎస్పీ కనుక చూసుకున్నట్టయితే మనము ఐర్లాండ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. డిపిఎస్పీ అనేది మనము ఐర్లాండ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాము. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు డిపిఎస్పీ అనేది మనకి ఉంది. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్లో 1937లో దీన్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే డిపిఎస్పీని అంబేద్కర్ గారు నోవెల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. నోవెల్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నోవెల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా మనకి వర్ణించారు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి 166లో నోవెల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. మనకి 1976లో జరిగినటువంటి 42nd అమెండ్మెంట్. దీంట్లో మనకి చాలా చేంజెస్ తీసుకొచ్చారు. చాలా కొత్త పార్ట్స్ అన్ని తీసుకొచ్చారు. ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేశారు. ప్రియంబుల్ని చేంజ్ చేశారు. సో మనకి 1976లో జరిగిన 42nd అమెండ్మెంట్ని మనకి మినీ కాన్స్టిట్యూషన్గా చెప్తారు. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. జనరల్గా మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది చెప్తారు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనకి టోటల్ ఎక్స్పెండిచర్. దీని ఫార్ములా కనుక చూసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్, ఓకే, ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ total receipts and borrowings. Total receipts and borrowings. ఇది మనకి ఫార్ములా. సో ఫిజికల్ డెఫిసిట్ తీసుకునేది మనకి ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫిజికల్ డెఫిసిట్ని అసెస్ చేస్తారో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందో దాన్ని బట్టే మన బారోయింగ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో గవర్నమెంట్కి అనేది తెలుస్తుంది. అంటే గవర్నమెంట్కి ఎంత ఇంకా బారో చేయాలి అనేది మనకి తెలుస్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ డెఫిసిట్ ఎలా తెలుస్తుందంటే టోటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంత కేటాయించాం అందులో నుంచి మనం కనుక చూసుకుంటే రిసీవింగ్స్ అదే రిసీట్స్ బారోయింగ్స్ని డిడక్ట్ చేసిన తర్వాత మనకి ఇది ఇక్కడ వస్తుంది. ఓకేనా. సో 168 ఆన్సర్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్. ద టెండూల్కర్ కమిటీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ గ్రూప్. పావర్టీ కోసం అపాయింట్ చేసింది కమిటీ ఇది. సో టెండూల్కర్ కమిటీ కనుక చూసుకున్నట్టయితే 2005లో అపాయింట్ చేసినటువంటి కమిటీ. ద కమిటీ ఈస్ రిలేటెడ్ టు పావర్టీ అసెస్మెంట్. పావర్టీ అసెస్మెంట్కి సంబంధించినటువంటి కమిటీ ఇది. ఓకే.
A growing population with a large number of educated people but no suitable employment opportunities then falls under which type of unemployment? సో మనం కనుక చూసుకుంటే మన ఇండియాలో ఎక్కువగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఏంటనంటే మనకి దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి స్కిల్స్కి మన వర్క్ ఫోర్స్ దగ్గర ఉన్న స్కిల్స్కి ఏమాత్రం కూడా ఇది సరిపోదు. సో మిస్ మ్యాచ్ బిట్వీన్ స్కిల్స్ అండ్ వర్క్ ఫోర్స్. A growing population with a large number of educated people but no suitable employment opportunities. So this is what we call structural unemployment. ఇండియాలో ఎక్కువగా ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంటే. మన దగ్గర రిక్వైర్మెంట్ ఉన్నా కూడా స్కిల్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది. Which among the following places have a currency note printing that RBI belongs to or that belongs to RBI అని అడుగుతున్నారు. జనరల్గా మనకి కరెన్సీ నోట్స్లో కనుక చూసుకుంటే ఆర్బీఐకి చెందినవి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినవి అనేవి రెండు ఉంటాయి. ముందు ఇది క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ థింగ్, దీంట్లో కనుక చూసుకుంటే ఆర్బీఐకి చెందిన వాటిల్లో మైసూర్, కర్ణాటక, మైసూర్ ఒకటి ఉంటుంది, అలాగే వెస్ట్ బెంగాల్లో సాల్బోని అని ఒకటి ఉంటుంది. ఇవి ఆర్బీఐకి పూర్తిగా చెందినవి. ఇవి కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినవి ఒకటి నాసిక్లో ఉంది, ఒకటి దివాస్లో ఉంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ వీడు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ కరెన్సీ నోట్ ప్రింటింగ్. కరెన్సీ నోట్ ప్రింటింగ్ కనుక చూసుకుంటే నాసిక్ కరెక్టే, దివాస్ కరెక్టే, మైసూర్ కరెక్టే. కానీ మనకు అడుగుతుంది ఏంటి, ఆర్బీఐ బిలాంగ్స్, ఆర్బీఐకి చెందింది ఏంటి అని అడుగుతాడు మైసూర్. ఎందుకంటే నాసిక్ దివాస్లో కూడా ఉన్నాయి కదా సార్, దాన్ని పెడదాం మనం అని అంటే అవి ఎవరివి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి. మనకు అడుగుతుంది ఎవరిది, ఆర్బీఐది. కాబట్టి మైసూర్ ఈజ్ ది ఆన్సర్. సో చెన్నైలో అసలు ప్రింటింగ్ ప్రెస్సే లేదు, అంటే కరెన్సీకి సంబంధించి. సో చెన్నై రూల్ అవుట్ చేసేయండి, ఓకేనా. సో ఇది ఆన్సర్ 171 మైసూరు. Recently, which ministry organized the World Food India 2024 event? రీసెంట్గా దీన్ని ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసింది? ఇది 2024 ఈవెంట్ అనేది 3rd ఎడిషన్ న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు. దీన్ని న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ దీన్ని ఆర్గనైజ్ చేసింది, ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ సంక్రమ్ పిఎం ఆశా స్కీమ్కి సంబంధించింది. సో పిఎం ఆశా స్కీమ్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకు చాలా క్లియర్గా చెప్తుంది, ఫార్మర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, అన్నదాత. సో రెమ్యూరేటివ్ ప్రైజెస్ తీసుకురావాలి ఫార్మర్స్కి, రెమ్యూరేటివ్ ప్రైజెస్ ఫర్ ఫార్మర్స్ ప్రొడ్యూస్. క్వశ్చన్ నెంబర్ 173 క్వశ్చన్ మనకి ఇది చెప్తోంది. ఓకే, క్వశ్చన్ 174, పెంచ్ టైగర్ రిజర్వ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. పెంచ్ మనకి ఎక్కడ వస్తుంది, ఈజీ క్వశ్చన్. పెంచ్ మధ్యప్రదేశ్లో వస్తుంది. హౌ మచ్ హ్యాస్ ద కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగింది ఇక్కడ మనకి. రీసెంట్గా చూస్తే ప్రీవియస్లీ మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ కనుక చూస్తే ఒకప్పుడు 3 lakhs ఉండేది, బట్ ఈ రీసెంట్ యూనియన్ బడ్జెట్లో దాన్ని 5 lakhsకి పెంచారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది యూనియన్ బడ్జెట్లో 3 lakhs వరకు ఉన్న దాని లిమిట్ని 5 lakhsకి పెంచారు. ఓకే, ద తెలంగాణ గవర్నమెంట్ కండక్టెడ్ కాంప్రహెన్సివ్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే. 3,54,000 ఇండివిజువల్స్ని కవర్ చేశారు. 94,000 ఎన్యూమరేటర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో మొత్తం స్టేట్మెంట్స్ అన్ని మనకి దీంట్లోనే ఇచ్చారు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయి ఏంటో చూద్దాము. ప్రాసెస్ ఇన్వాల్వ్ 94,000 ఎన్యూమరేటర్స్. డేటా ఎంట్రీ వాస్ పర్ఫార్మ్డ్ బై 76,000 ఆపరేటర్స్ విత్ ఇన్ 36 states. ద ఇనిషియేటివ్ స్టెమ్డ్ ఫ్రమ్ ద రెజల్యూషన్ పాస్డ్ ఇన్ అసెంబ్లీ ఇన్ 2024. చూసా, రైట్ వన్, ఆల్ ద రైట్, అన్ని కరెక్టే మనకి దీంట్లో డేటాకి సంబంధించిన దాంట్లో అన్ని కరెక్టే. సో తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కాంప్రహెన్సివ్ కాస్ట్ సర్వే ఇది, కాంప్రహెన్సివ్ కాస్ట్ సర్వే. సో ఆన్సర్ వచ్చేసరికి 176, అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. ద ఫస్ట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఇండియా వాస్ క్యారీడ్ అవుట్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. భారతదేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ పేలుడు ఏ ప్లేస్లో జరిగింది? పోఖ్రాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. పోఖ్రాన్ తెలుసు కదా, స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ శక్తి వినే ఉంటాం కదా, 2 tests. సో పోఖ్రాన్ ఇస్ ది ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ డాష్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్ ప్రొడక్షన్. ఏపీ మనకి ఎందుకు వచ్చింది 170, ఆఫ్ కోర్స్ 3rd place తీసుకోండి, బట్ ఆన్సర్ ఈస్ 3, మనకి రిలవెంట్ కాదు. వేర్ వాజ్ ద 83rd annual కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వాస్ హెల్డ్. సో క్వశ్చన్ నెంబర్ 179 కనుక చూసుకుంటే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో దీన్ని
నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేట్ చేశారు. నితిన్ గడ్కరీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో క్వశ్చన్ నెంబర్ 179 రాయ్పూర్. ఓకే, ఇనాగ్రేటెడ్ బై నితిన్ గడ్కరీ. Which among the following schemes provided insurance facilities to crops grown in agriculture? సో దీంట్లో కనుక చూస్తే ఇన్సూరెన్స్ కి సంబంధించింది కృషి వికాస్ మంత్రి కృషి ఫసల్ బీమా. సో క్లియర్ గా చెప్తోంది ఇక్కడ మీకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. బీమా అంటే ఇన్సూరెన్స్. సో క్వశ్చన్ నెంబర్ 180 కనుక చూసుకుంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన మనకి ఈ స్కీమ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. Who among the following has been appointed as new chairman of UPSC? సో యూపీఎస్సీకి రీసెంట్గా వచ్చినటువంటి న్యూ చైర్మన్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి అజయ్ కుమార్ గారు. మిస్టర్ అజయ్ కుమార్ ఈజ్ ఎ న్యూ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. అకార్డింగ్ టు ద రీసెంట్లీ రిలీజ్డ్ తెలంగాణ ఎలక్షన్ లిస్ట్, హౌ మెనీ ఓటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ? తెలంగాణలో మనకి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఎలక్షన్ లిస్ట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అని చెప్పి మనకు అడుగుతున్నారు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అమ్మా ఇది. సో 33527,925 3 కోట్ల మంది ఉన్నారు. ఓకే, సో ఆన్సర్ ఈస్ 335. 182 క్వశ్చన్, ఆన్సర్ ఈస్ 1. రైట్. దిస్ అవార్డ్ వాస్ ప్రెజెంటెడ్ టు దోస్ ఇన్ ద బెస్ట్ స్టేట్ కేటగిరీ నేషనల్ అవార్డ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అవార్డ్స్ మనకి దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది ఎవరికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 183 1 అడగారు, మనకు అవసరం లేదు. వేర్ వాజ్ ద ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ లాంచ్డ్ ఇన్ బెంగళూరు? సో మనకి రీసెంట్గా బెంగళూరులో దాన్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ని ఎక్కడ లాంచ్ చేశారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ సోషియో ఎకనామిక్ చేంజ్ అక్కడ దీన్ని లాంచ్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. సో క్వశ్చన్ నెంబర్ 184 ఇన్స్టిట్యూట్ ఫర్ సోషియో ఎకనామిక్ చేంజ్. ఓకే, రైట్. ఇన్ విచ్ స్టేట్ ద టోటో ట్రైబ్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. దే ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. టోటో ట్రైబ్ కనుక చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ వీళ్ళు. విచ్ సిటీ హోస్ట్ ద ఉమెన్స్ ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 186 మనకి రీసెంట్గా ఉమెన్స్ ఏషియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని రాజ్గిర్ బీహార్లో ఆర్గనైజ్ చేశారు. ది ఎక్సర్సైజ్ ఆస్త్ర హింద్ వాజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? అస్త్ర హింద్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఇండియాకి మరి ఏ కంట్రీకి మధ్య జరిగింది? అస్త్ర అంటేనే ఆస్ట్రేలియా. సో కాబట్టి అస్త్ర హింద్ అనేది ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్ అది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. విచ్ మినిస్ట్రీ లాంచ్ కాయాకల్ప్ స్కీమ్? రీసెంట్ గా ఏ మినిస్ట్రీ కాయాకల్ప్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది? ఇది హెల్త్ కి సంబంధించింది. సో ఇట్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. క్వశ్చన్ నెంబర్ 188 ద స్కీమ్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఐడెంటిఫై ద పోర్ట్ వేర్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ కనుక చూస్తే దీన్ని ఎక్స్క్లూజివ్ గా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా దీన్ని చెప్తారు. ఈ విక్రాంత్ అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని తయారు చేశారు. సో ఇట్ వాస్ బిల్ట్ బై కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. రామ్నాథ్ కోవింద్ గారు ఈ కమిటీని లీడ్ చేశారు. సో ఆన్సర్ వచ్చేసరికి రామ్నాథ్ కోవింద్ గారు. ఓకే, what is the total financial outlay recently approved by the cabinet for the Venus orbiter mission? So Venus orbiter mission కోసం మనం రీసెంట్ గా 1236 crores ని శాంక్షన్ చేశాము. అందులో 824 crores ఎక్స్క్లూజివ్ గా స్పేస్ క్రాఫ్ట్ ని డెవలప్ చేయడానికి కేటాయించాం. 824 crores. సో ఆన్సర్ వచ్చేసరికి 1236 crore. వీనస్ ఆర్బిటర్ మిషన్ కి సంబంధించి మనము టోటల్ గా డెడికేట్ చేసిన అలాట్ చేసినటువంటిది 1236 crores మనం కేటాయించాం. ఓకేనా, రైట్. విచ్ సిటీ విల్ హోస్ట్ ద గ్లోబల్ బయో ఇండియా సమిట్ 2024? మనకి ఏ ఇండియన్ సిటీ గ్లోబల్ బయో ఇండియా సమిట్ 2024 ని హోస్ట్ చేయబోతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి న్యూఢిల్లీ దీన్ని హోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. విల్ హోస్ట్ కాదు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి హోస్టెడ్ గా మనం దీన్ని చెప్పొచ్చు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ. రైట్, 192 న్యూఢిల్లీ. Who has become the first woman officer to be appointed ADC to the President of India? సో రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే యశస్వి సోలంకి గారు ఈ ఫీట్ని తీసుకున్నారు. సో మనకి ఉమెన్ కాబట్టి, దట్టు ప్రెసిడెంట్ కాబట్టి మనం మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో who has become the first woman officer to be appointed as an aide de camp to the President of India?
యశస్వి సోలంకి. యశస్వి సోలంకి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ వి ద పీపుల్? వి ద పీపుల్ అనేటువంటిది నాని పాలిక్వాలా రాశారు. ఓకే, నాని పాలిక్వాలా. సో క్వశ్చన్ నెంబర్ 194, నాని పాలిక్వాలా దీన్ని తీసుకొచ్చారు. Where did the Sardar Patel Sports Meet began in 2024? సర్దార్ పటేల్ స్పోర్ట్స్ వీక్ ఆయన హోమ్ టౌనే, అఫ్ కోర్స్ గుజరాత్లోనే, సో అహ్మదాబాద్లో స్టార్ట్ చేశారు. సర్దార్ పటేల్ స్పోర్ట్స్ మీట్ బిగన్ ఇన్ 2024. ఎక్కడ జరిగింది అని అంటే అహ్మదాబాద్లో జరిగింది. రీసెంట్లీ జాఫర్ హసన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? జాఫర్ హసన్ కనుక చూసుకుంటే జార్డన్కి కొత్తగా ప్రైమ్ మినిస్టర్గా మనకి అపాయింట్ అయ్యారు. సో క్వశ్చన్ నెంబర్ 196, ఆన్సర్ ఈస్ 2. జనని సురక్ష యోజన ఇంప్లిమెంటెడ్ ఇన్ హౌ మెనీ స్టేట్స్? ఇది ఉమెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్, మదర్ రిలేటెడ్ ప్రోగ్రామ్. ఇది అన్ని స్టేట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్. ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? అఫ్ కోర్స్ వెరీ ఈజీ క్వశ్చన్ మనకి. క్వశ్చన్ నెంబర్ 198, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్లోకి వస్తుంది. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్లోకి వచ్చేటువంటి క్వశ్చన్ ఇది 198. ఓకే. వెన్ వాజ్ జలశక్తి అభియాన్ వాజ్ లాంచ్డ్? జనరల్గా కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది 2019లో లాంచ్ చేశారు. ఈ జనశక్తి అభియాన్ అనేది 2019లో లాంచ్ చేశారు. అయితే మనకి థర్డ్ ఎడిషన్ కాబట్టి, థర్డ్ సిరీస్ కాబట్టి ఇప్పుడు మనకి దీని ఆన్సర్ కనుక చూసుకుంటే 22 మార్చ్ రోజున లాంచ్ చేశారు. 22 మార్చ్ 2021. సో మామూలు స్కీమ్ అయితే కనుక 2019 లాంచ్ చేశారు. బట్ దీని ప్రకారం చూసుకుంటే, ఆప్షన్ ప్రకారం చూసుకుంటే బి ఈస్ ది ఆన్సర్. ఆప్షన్ ప్రకారం బి ఈస్ ది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెట్ ద టార్గెట్ ఆఫ్ సికిల్ సెల్ అనేమియా. సికిల్ సెల్ డిసీజ్కి సంబంధించి, సికిల్ సెల్లో మామూలుగా బ్లడ్ సెల్స్ ఈ షేప్లో కాకుండా అర్ధచంద్రాకారంలో ఉంటాయి, ఈ షేప్లోకి వస్తాయి. దీన్నే మనము సికిల్ సెల్ అనేమియా అని పిలుస్తాం. సికిల్ సెల్ అనేమియా కనుక చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన టార్గెట్ ఏంట్రా అంటే 2047 కల్లా దీన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఓకేనా? సో అది మై డియర్. సో దట్స్ ఆల్ విత్ ద పీసీ ఎక్స్ప్లెనేషన్ క్లాస్. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనము నెక్స్ట్ ఎగ్జామ్ బేస్ చేసుకుని ఆ జిఎస్ క్లాస్ డిస్కస్ చేద్దాము. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ క్వశ్చన్స్లో మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా కూడా కామెంట్ని కింద చేయండి. లైక్ ఈ క్వశ్చన్కి ఇది మాకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని నేను కామెంట్ చేయడమో, నెక్స్ట్ క్లాస్లో చెప్పడమో చేస్తాను. అండ్ స్టిల్ దీంట్లో కీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఓకేనా? సో కామెంట్స్ కొంచెం డీసెంట్గా చేయండి, మరి వల్గర్గా చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రైట్? బాయ్.